బుల్లితెరపై 'మొగల్ రేకులు' అనే సీరియల్‌లో దుర్గ పాత్ర ద్వారా, అలాగే వెండితెరపై 'విరూపాక్ష' సినిమాలో భైరవ పాత్ర ద్వారా మనందరికీ ఎంతో దగ్గరయ్యారు ఈ నటుడు. ఇప్పుడు 'దండోరా' అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు రవికృష్ణ గారి గురించి, తనకు సంబంధించిన అనేక విషయాలతో పాటు చాలా సీక్రెట్స్ తెలుసుకుందాం. ట్యాగ్ తెలుగు యూట్యూబ్లో ఇలాంటి టాలెంట్ ఆర్టిస్టులు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. హాయ్ రవికృష్ణ గారు, నమస్తే అండి. హాయ్ సార్. కంగ్రాచ్యులేషన్స్. చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ సినిమా చూసాను నేను. థ్యాంక్ యూ. మీ పర్ఫార్మెన్స్కి నేను నిజంగా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే యాక్చువల్ ఫస్ట్. అందుకని నేను అరే భలే చేశాడే, ఇంత బాగా జోవియల్గా ఉన్నాడు అనిపించింది. సినిమా స్టార్ట్ అవటమే మీతోనే స్టార్ట్ అవుతుంటుంది. ఎలా సార్ దండోరా ఎలా వచ్చింది మీకు ఇది? అది సార్, డైరెక్టర్ విరూపాక్ష చూశారు. విరూపాక్ష చూసినప్పుడు కాల్ చేశారు. చేసి బ్రో మిమ్మల్ని ఎందుకో అందరూ ఆ యాంగిల్లో చూస్తున్నారు కదా, నాకు ఎందుకు మీరు లవర్ బాయ్ లా కనబడుతున్నారు బయట ఇంటర్వ్యూస్ అట్లా చూసినప్పుడు. సో ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, మీకు నచ్చుతుందా అని అడిగారు సార్. సో ఐ వాజ్ లైక్ ఒకసారి వింటాను అని. బట్ దాని తర్వాత ఒక చిన్న ట్విస్ట్ చెప్పారు సార్ నాకు ఇంటర్వ్యూలో. చెప్పినప్పుడు మళ్ళీ టైప్ కాస్ట్ లాగా ఏమైనా అయిపోద్దేమో అంటే, లేదు లేదు బాగుంటుంది బ్రో, నన్ను నమ్మండి, దీంట్లో సాంగ్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి. సో కమర్షియల్ హీరోగా ఒక చిన్న సినిమాకి ఏదైనా చూస్ చేసుకోవటానికి కావాలి అనుకున్నప్పుడు మీకైతే డెఫినెట్గా హెల్ప్ అవుద్ది, వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతారు మీరు. సో మీరు ఆ యాంగిల్లో పోర్ట్రే చేసుకోవాలనుకుంటే కనుక ఈ క్యారెక్టర్ బాగుంటుంది అని నాకు మొత్తం నేరేషన్ ఇచ్చారు సార్. సో కథ విన్నంగా నాకు మంచిగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో డెఫినెట్గా ఇంత మంచి కథలో మనం కూడా ఒక పార్ట్, ఒక పిల్లర్ అయినందుకు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ఐ సెడ్ ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు, నాకు తెలుసు మీరు విజయవాడ నుంచి వచ్చినట్టున్నారు. అవును సార్. అక్కడ కనుక లెక్క చూసుకుంటే కనుక అసలు ఇలాంటి కథలకి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటుంది. నిజంగా సార్. నిజమేనా? యా. మీరు ఎప్పుడన్నా అన్ని విన్నారా చూసారా అట్లాంటి? యా సార్, అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, బట్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు కానీ పర్సనల్గా. బట్ 100% సార్ అక్కడ ఎక్కువ ఉంటుంది. అండ్ స్కూల్లో, కాలేజ్లో కూడా ఇది నడిచేది సార్. మీకు కూడా డిఫాల్ట్ మీరేంటి అంటే మనకి స్టార్టింగ్ లో అర్థమయ్యేది కాదు. దాని తర్వాత ఇంటికి వెళ్ళి అడిగితే అప్పుడు చెప్తే, ఎక్కడ అడిగితే నేను చెప్తాను స్టార్ట్ చేశాను సార్. సో ఇది ఫేస్ చేశాను సార్ నేను. అది ఎంత దారుణం అంటే ఇంకా మా చిన్నప్పుడు అందరు చదువుకుంటున్నారు కదా, ఇంకొక 10 ఏళ్ల తర్వాత వెళ్ళిపోద్దులే అనేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో 10 ఏళ్ల తర్వాత సీరియస్గా అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది సార్. స్టిల్ ఇప్పటికీ దాని గురించి నేను కూడా ఫేస్ చేశాను. కొన్ని సిచ్యుయేషన్స్లో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఫేస్ చేశాను. బట్ దాని గురించి ఎందుకు మాట్లాడటానికి అందరూ భయపడతారు అండ్ ఇంట్రెస్ట్ చూపించారు సార్. 100%. అంటే మాట్లాడాల్సిన అంశమే, అంటే అసలు లేదు, అవసరం లేదు, మనకి తినడానికి మన టాలెంట్ తోనే కదా. అంతే కదా సార్, 100%. అలాంటిది కొంచెం గట్టిగా మాట్లాడొచ్చేమో ఈ టాపిక్ గురించే. ఇప్పుడు మీరు చేశారు కాబట్టి, దండోరా లాంటి ఒక సినిమాలో అటెంప్ట్ చేశారు కాబట్టి డెఫినెట్గా మీరు మాట్లాడొచ్చేమో. అంటే నేను అంత స్థాయి రాలేదేమో సార్, నాకు భయం. నేను బేసిక్గా కాంట్రవర్సీకి దూరం. ఇది కాంట్రవర్సీ అంటే ఇండస్ట్రీలో ఇంకా అంత స్ట్రాంగ్ పొజిషన్కి వెళ్ళిన రోజు మేబీ 100% వాయిస్ రేస్ చేసి మాట్లాడతానేమో సార్. ఎందుకంటే స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాను సార్. అవునా? ఇక్కడ కూడా ఇండస్ట్రీలో కూడా? అవునండి సార్. అన్నీ సెలెక్ట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ చేయడానికి మీ పేరు ఇవ్వండి అంటే మనం పాన్ కార్డ్ కానీ ఇది పంపిస్తాం కదా సార్, ఆధార్ పంపించినప్పుడు దాంట్లో ఫుల్ నేమ్ చూసి, సర్ నేమ్ చూసి, ఎప్పుడైతే తోట కనబడిందో తాట తీసేస్తారు తోటకి. సో తీశారు సార్. ఓకే, మేము మా అబ్బాయి అనుకున్నాం కాదా, ఓకే సరేనన్నా మళ్ళీ చెప్తాను. అదే సార్ అగ్రిమెంట్ అన్నారు కదా అంటే, అదే మాట్లాడి చెప్తాను. అలా ఒక 3-4 ప్రాజెక్ట్స్ పోయినాయి సార్. అబ్బా, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అలా ఎలా జరుగుతుంది సార్. అండ్ మళ్ళీ ఏంటంటే దాంట్లో పర్టికులర్గా అంటే డైరెక్ట్గా నో చెప్పకుండా కొంతమంది ఇబ్బంది పడి అదే హీరోగా అనుకున్నాం కదా, బట్ అదే ఛానల్ నుంచి ప్రెషర్ ఉంది, ఫ్రెండ్ క్యారెక్టర్ అంటున్నారు అంటే, ఓకే సార్ ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా చేస్తాను అంటే, లేదు హీరో కంటే నువ్వు కొంచెం హైట్ ఎక్కువ అనిపిస్తున్నావు అంట, వద్దంటున్నారు, నెక్స్ట్ ప్రాజెక్ట్ చూద్దాం అమ్మా అని చెప్పి ఇలా పడ్డాను సార్. గట్టిగానే అనుభవించావు సార్. అయితే నాకు చాలా చిన్నప్పుడు, అంటే మొగల్ రేకులు లాంటి క్యారెక్టర్స్ లో దుర్గా అనే ఒక క్యారెక్టర్ మిమ్మల్ని చాలా క్లోజ్ గా తీసుకెళ్ళిపోయింది జనాల్లోకి. నాకు యాక్చువల్లీ టీవీ చూడని వాళ్ళకి, అంటే సీరియల్స్ చూడని వాళ్ళకి మీరు తెలియదేమో కానీ, చూసే వాళ్ళకి మాత్రం మీరు సూపర్ స్టారే. అది మీరు తెలుసా? మీకు ఆ విషయం ఫేస్ చేశారా? సార్, అంటే ఎప్పుడైతే గ్రౌండ్ ఈవెంట్స్కి వీటికి వెళ్ళినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చూసి అర్థమయ్యేది సార్, ఓకే మనల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు అని. కొన్ని ఇన్సిడెంట్స్ చూసాక, అంటే వాళ్ళ బేబీని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నా పేరు పెట్టమని అనటం, ఇలాంటివి జరిగినప్పుడు ఐ వాజ్ లైక్, ఓకే ఇది ఎక్స్ట్రీమ్ లవ్ అంటే జనాలు గుండెల్లో పెట్టుకుంటేనే ఇలాంటివన్నీ జరుగుతాయి అనేది నేను రియలైజ్ అయ్యాను సార్.
ఎప్పుడు జరిగింది ఇదంతా? ఇది నేను వరోధిని పరిణయం అనే సీరియల్ చేసినప్పుడు వాళ్ళకి నా క్యారెక్టర్ పార్దు అంటే చాలా ఇష్టం సార్. సో ఒక ఊరికి మేము అక్కడికి ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు షూట్ చేయడానికి వాళ్ళ బేబీని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, సార్ మీ పేరు పెట్టండి, పార్దు అని పెట్టండి, మాకు మీరంటే అంత ఇష్టం, ఎవ్రీడే మిమ్మల్ని తలుచుకోవాలి మేము చూసినప్పుడల్లా మా బాబుని అని చెప్తే అసలు లైక్ అరే ఇంట్రీది సీరియల్ చేసేవాడికి ఇంత సీన్ ఉంటుందా అనే ఫీలింగ్ ఉండింది సార్. నాకు ఇట్లాంటిది మా ఊర్లో ఫ్రెండ్ ఉండేవాడు సుబ్బారెడ్డి అని, విధి అనే ఒక సీరియల్ చూసేవాడు. అవును సార్, తెలుసు, అప్పట్లో చిన్నప్పుడు. ప్రభాకర్ గారు. అవును సార్. అందులోని ప్రభాకర్ క్యారెక్టర్ నేమ్ని ఆ అబ్బాయికి పెట్టారు. బా నేనేంటి అంటే బాగా చదువుకుని వెల్ ఎడ్యుకేటెడ్, బాగా ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ ఒక పేరు పెడతానికి సీరియల్లోని ఒక క్యారెక్టర్ చూసి పెడతారంటే బాగుంది, నచ్చింది కదా, తప్పే ఉంది అంటే చెప్తే నాకు కూడా నచ్చింది. అదే ఆ పేరు చాలా బాగుంటుంది. నాకు అనిపించింది ఓహో అనుకున్నాను. అప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు చెప్తుంటే రిలేట్ సార్, అంటే అంత లవ్ అది చాలా తక్కువ మందికే దొరుకుతుంది సార్. అంటే మేబీ టెలివిజన్లో సినిమాకి వస్తే మేబీ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతాం కాబట్టి ఆ లవ్ దొరకదు సార్, కరెక్ట్ సక్సెస్ అయితే. బట్ టెలివిజన్లో చాలా తక్కువ మంది దొరుకుతుంది, అది నాకు దొరికినందుకు ఐఎమ్ హ్యాపీ సార్. చిరంజీవి గారిది మీరు ఎలా చూపించారు అసలుకి. నాకైతే మీరు చేస్తున్నప్పుడు మా ఊర్లలో వినాయక చవితులకి వచ్చి డ్యాన్స్లు వేస్తారు కదా, అలాగా భలే ఉంది. చాలా బాగా చేశారు. చిరంజీవి గారు అంటే నిజంగానే అభిమానమా? యా సార్, చిన్నప్పటి నుంచి అంటే బేసిక్గా మా మమ్మీ డాడీ చిరంజీవి గారు ఫ్యాన్స్ సార్. ఓకే. సో నాకు ఇంట్లో ఏదైనా చిరంజీవి గారు సాంగ్ వచ్చిందంటే సౌండ్ పెంచి డాన్స్ చేయి అంటే నేనే ఏం తెలియపోయినా ఊరికి ఎగురుతూ ఉండేవాడిని. సో అక్కడి నుంచి ఆ పిచ్చి స్టార్ట్ అయింది సార్. ఓకే. డెఫినెట్గా ఒక కామన్ మ్యాన్ ఇండస్ట్రీకి వచ్చి ఏ రేంజ్కి వెళ్ళొచ్చు, నిజంగా ఒక మనం వర్క్ మీద అంత లవ్ ఉంటే అనేది ఆయన వల్లే ప్రూవ్ అయింది. కాబట్టి తెలియకుండానే ఆయన అంటే ఒక రోల్ మోడల్ సార్. అందులోనే అసలు మీరు 80s కిడ్స్ అయితే ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి, పిచ్చిగా ఉంటుంది ఆటోమేటిక్ గా. మీరు ఒక 5-6 years ఉన్నప్పటికీ ఇంకా ఆయన మెగాస్టార్ అయిపోయాడు. అప్పటికి ఆయన్ని చూసి అలాగా అందరు కూడా. అయితే ఈ సినిమాలో పర్టికులర్గా ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడే మీకు చిరంజీవి లాగా ఇలా చేయాల్సి వస్తుంది అని చెప్పారండి? యా సార్, చెప్పారు. బట్ అంటే బెస్ట్ థింగ్ ఏమనిపించింది అంటే నాకు మురళీ బ్రో క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్, వీడు చేసే పనుల్లో కనబడుతుంది తప్ప వీడి నోటితో ఎప్పుడు చెప్పడు అని చెప్పారు సార్. అంతకుముందు అన్ని వేరే సినిమాల్లో ఏంటంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్ అనో, లేకపోతే నేను ఇంకొకరి ఫ్యాన్ అని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అనో ఇలా చెప్పేవాళ్ళు నోటితో. బట్ వీడు ఎక్కడ చెప్పడు సార్, వాడు చేసే పనుల్లోనూ వాడి బాడీ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో అది బెస్ట్ థింగ్ అనిపించింది సార్. జనరల్గా ఇప్పుడు అందరం చెప్పుకుంటూ తిరగం కదా సార్, తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది కానీ. సో అది బెస్ట్. అంటే ఆ ఏజ్ పర్టికులర్గా ఆ ఏరియాకి సంబంధించి 2004-05 ఆ ఏరియాలో కథ కాబట్టి దానికి తగ్గట్టుగా అలా తీసుకున్నారు. అయితే మీకు సంబంధించి మీరు సినిమా చూస్తున్నప్పుడు కానీ మీరు ఫీల్ అయిన సందర్భం ఏంటి అందులో పర్టికులర్ సినిమాలో? నాకు శివాజీ గారు క్యారెక్టర్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. అంటే ఆ క్యారెక్టర్కి ఉన్న ఆర్క్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆయన క్యారెక్టర్, దాని తర్వాత రియలైజేషన్, సో అది చాలా ఎమోషనల్ అనిపించింది సార్ ఫైనల్గా. అయితే నిజంగానే ఆయన ఎక్కడైతే ఇది కళ్ళు మత్తి కాదు కదా సార్, ఒక రోజులో రాత్రి తాగింది పొద్దున్నే దిగడానికి కొల్లమత్తి సార్, టైం పట్టింది అని చెప్పడం, 3 ఏళ్ళు పట్టింది అని చెప్తే నాకు అసలుకి అమ్మో అనిపించింది. అక్కడి నుంచి ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అప్పటికే మీ క్యారెక్టర్ లేకపోయినప్పటికీ కూడా మీ క్యారెక్టర్ చుట్టూ జరిగే కదే ఇదంతా కూడా. అది మీకు అది సినిమాకి సంబంధించి సర్ప్రైజ్ ఎలిమెంట్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ సార్. మీరైతే ఈ సినిమా తర్వాత నేను అనుకోవటం మీరు ఒక బ్రిడ్జ్ లాగా ఒక్కొక్కటి మెట్టు ఎక్కుతున్నారేమో అనిపిస్తుంది. దీని తర్వాత వెరీ స్ట్రైట్గా మొత్తం మీరే సోలో హీరోగా వస్తే ఏమో అనుకుంటున్నాను నేను. ఐ హోప్ సార్. అంటే చేస్తున్నాను ఒకటి, సో ఇంకా షూట్ అవుతుంది. సో డెఫినెట్గా అది కూడా వర్క్ అవుతుంది అని అనుకుంటున్నాను సార్ 100%. కానీ నాకు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే మీరు చాలా చిన్న వయసులో హైదరాబాద్ వచ్చారు. అవును సార్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేసినట్టు. యా సార్. ఎలాగండి మీరు అసలు అసలుకి హైదరాబాద్ వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అసలు ఏం చదువుకున్నారు? మీ అమ్మ నాన్న ఏంటి? నేను బీఎస్సీ సార్, బీఎస్సీ జనరల్. నేను డిగ్రీ అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళు ఎంఎస్సీ కెమిస్ట్రీ జాయిన్ అవ్వు, జాబ్ చేయాలి. ఇక్కడ మా మామయ్య ఉంటారు, మా అత్తయ్య వాళ్ళ, మా డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. మా మేనత్త వాళ్ళు ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు. సో మా మామయ్య కెమికల్ కంపెనీస్కి తెలిసిన దాంట్లో వర్క్ చేస్తారనమాట. సో ఆయన ఏంటంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ నీకు ఇంట్రెస్ట్ కదా, జాయిన్ అయితే ఇక్కడ జాబ్ ఈజీగా వచ్చేస్తుంది, ప్రశాంతంగా పెళ్లి చేసుకుని సెట్ అవుతుంది కానీ ఈ మైండ్ సెట్లో ఉండే సార్. అలాంటిది బట్ నాకేంటంటే ఇండస్ట్రీ అనేది డే 1 నుంచి ఉంది. నేను ఇంటర్ అవ్వగానే ఒకసారి చెప్పాను, కాళ్ళు ఇరుగుతాయి, సమస్య లేదు, బీటెక్ జాయిన్ అవ్వన్నారు. లేదు నేను బీటెక్ చేసిన తర్వాతైనా ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను, సో బెటర్ డిగ్రీ అయితే 3 yearsకి వెళ్ళిపోతాను, బట్ ఫినిష్ చేసి వెళ్తాను, మీకు ధైర్యం ఉంటుంది కాబట్టి అని చెప్పేసి డిగ్రీ ఫినిష్ చేసి వెంటనే
చెన్నై వెళ్ళాను సార్. నాకు ఫస్ట్ తెలియదు ఓ అంటే ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుంది. నేను అప్పుడు చిరంజీవి గారు వాళ్ళు వీళ్ళందరూ చెప్తుంటే చెన్నై అంటే నేను ఇండస్ట్రీ చెన్నైలోనే ఉంటుంది అని ఫస్ట్ చెన్నై వెళ్ళిపోయాను సార్. అక్కడ నాతో పాటు డిగ్రీ చేసిన ఫ్రెండ్ ఎంసీఏ చేస్తుంటే సో అక్కడికి వెళ్ళా. దాని తర్వాత అక్కడ చూస్తే అక్కడ ఏం లేదు సార్, అంతా తమిళ్ వర్షన్ నడుస్తా ఉంది. సో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను ఒక సీరియల్కి. ఒక 3 months చేసిన తర్వాత వాళ్ళే తెలుగు సీరియల్ చేశారు సార్. ఓకే యా విజయం అని నా ఫస్ట్ సీరియల్ సార్. యాక్చువల్గా 3 monthsకి ఆగిపోయింది అది. సో దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్గా చేశాను సార్. సో అదే డైరెక్టర్ 3 months అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన తర్వాత నువ్వు నిజం చెప్పరా అసలు యాక్టింగ్ చేద్దామని వచ్చావా లేకపోతే ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చావా అంటే లేదు సార్ నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, బట్ నేను ఎక్కడ ట్రైన్డ్ కాదు. అందుకని ఒక డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు యాక్టర్ నుంచి అనేది నాకు తెలియదు, అవి నేర్చుకోవచ్చేమో అని అంటే ఈజ్ లైక్ ఓకే సరే అయితే అని మోటివేట్ చేసి తను హెల్ప్ చేశారు సార్. ఓకే ఆయన పేరేంటి? రాజేంద్రన్ సార్, విజయ్ రాజేంద్రన్. సో ఆయన ఫస్ట్ సీరియల్ సార్. దాని తర్వాత ఇంకా కొంచెం రిలీజ్ అయిన తర్వాత అక్కడ చెన్నైలో లేదు హైదరాబాద్లో ఉంది అన్నప్పుడు మళ్ళీ హైదరాబాద్ ఇంకా మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను సార్, అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఓకే వచ్చి మా అత్తయ్య మావయ్య వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడి నుంచి ట్రై చేసుకున్నాను సార్ ఎవ్రీడే. ఓకే అలా తిరగ్గా మొగల్ రేకులు వచ్చింది సార్. ఓకే అక్కడ మీకు బిందునాయుడు గారు నాయుడు గారు ఆడిషన్స్ జరుగుతుంటే వెళ్ళాను. అసలు అలాగా అక్కడ మొదటి అనుభవం ఏంటండి? అంటే చాలా మందికి ఇప్పటికీ కూడా అర్థం కాదు ఆడిషన్స్ పాయింట్. నిజంగా ఆడిషన్స్ చేసి నీ దగ్గర టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి, చాలా ఈజీగా కూడా వస్తాయి. అంటే మీ దగ్గర ఉండాలి, సంథింగ్ ఉండాలి, చెయ్యాలనుకోవాలి. దానికి ఒక ప్రాసెస్ చెప్పండి కొత్తగా వచ్చే వాళ్ళకి. యాక్చువల్గా అంటే ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయనే ప్లాట్ఫామ్ ఫస్ట్ తెలుసుకోవాలి సార్. అది తెలుసుకుంటే కనుక మనం ఒక ప్రెప్ అయ్యి వాళ్ళు ఏం అడుగుతారో మనకి ఐడియా ఉండదు సార్. బట్ వ్యాసం అంటారు కదా సార్. సో అలా బేసిక్గా ఫస్ట్ మనం స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఫిక్స్ అయితే వాళ్ళు ఏది అడిగినా సరే ఆ క్యారెక్టర్కి దీన్ని అడాప్ట్ చేసి చేయడానికి మనకి ఈజీగా ఒక స్కోప్ ఉంటుంది సార్. సడన్గా బ్లాంక్ అయిపోకుండా ఏదైనా అడిగితే బేసిక్ ప్రిపరేషన్ మనం ముందుంటే మనకి కొంచెం అది ఈజీ అవుతుంది సార్. నేను వెళ్ళేసరికి ఆడిషన్స్ అయిపోయినాయి సార్. ఆడిషన్స్ అయిపోయినాయి నాన్న, ఆల్రెడీ 800 members చేసాము అంటే ప్లీజ్ సార్ అంటే కుదరదు అన్నారు. నేను ఐ వాజ్ లైక్ మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు అక్కడే వెళ్ళి ఆఫీస్ దగ్గర చేతులు కట్టుకుని అలాగే 2 days నుంచి ఉంటే సెకండ్ డే చేశారు సార్ నాకు. అవునా? మొగల్ రేకులకి. యా సార్. ఓకే. సో నాకు దిస్ ఈజ్ అబౌట్ 2006-07? నో సార్ 2010-11 అనుకుంటా సార్. నేను 10లో వచ్చాను సార్ ఇండస్ట్రీ. యా ఓకే 2010లో ఇక్కడికి వచ్చి 2010లో. అదేంటి అసలు అంత అమాయకంగా చెన్నై ఎలా వెళ్ళిపోయావు నాకు అది అర్థం కాలేదు. అంటే ఎవరు తెలియదు, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు సార్. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అసలు అంటే ఇండస్ట్రీ అనేది ఎక్కడో వింటమే తప్ప అంటే దానికి సంబంధించిన ఒక్క పర్సన్ కూడా కనెక్టెడ్ లేరు సార్. ఓకే మీకే మీరు డైరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకుని ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసి వెళ్ళిపోయాను సార్ అంతే. సో అలాగా ఏమన్నారు అప్పుడు ఇంట్లో వాళ్ళు? డెఫినెట్గా ఏంటంటే ఇంకా ఈడేదో పొడుస్తాడు మమ్మల్ని కొంచెం చూసుకుంటాడు అనుకున్న ఫ్యామిలీ ఏంటంటే వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఎందుకు చదువుకున్నావు కదా ప్రశాంతంగా జాబ్ చేసుకుంటే సెటిల్డ్ లైఫ్ ఉంటుంది కదా, ప్రాపర్ ఇన్కమ్ ఉంటుంది, అప్పుడుకున్న మైండ్ సెట్కి ఇండస్ట్రీకి వెళ్తే చెడిపోతావు, అన్నీ అలవాట్లు అవుతాయి అంటారు, ఎందుకు నీకు ఎన్ని అని చెప్పి మా డాడీ కొంచెం బాగా బాధపడ్డారు సార్. బట్ ఇప్పుడు ఆయన హ్యాపీ. సో వెరీ హ్యాపీ. యా సార్. బాగా అయినా ఇండస్ట్రీకి మరి అలవాట్లన్నీ ఏమి నాకు స్మోకింగ్ అలవాట్లేదు, డ్రింకింగ్ అలవాట్లేదు సార్. అదే చెప్తున్నా. స్టిల్ ఇప్పుడు వరకు అలాగే. అంటే నేను అంటుంది కూడా అదే, మనం అలవాటు చేసుకోకపోతే ఏం అలవాటు అవ్వవు. 100% సార్. నేనైతే నమ్ముతాను. ఇప్పుడు ఎవరైనా అన్నా సరే నేను వాళ్ళకి ఎగ్జాంపుల్ అని చెప్తాను సార్. వెరీ నైస్. అది నిజంగా చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవాళ రోజున నేను మొన్న ఎవరితో మాట్లాడుతుంటే ఈ రోజున చాలా కామన్ అన్ని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదేంటి తాగినోళ్ళు, సిగరెట్ తాగినోళ్ళు, మందు తాగినోళ్ళు మనుషులు కదా, అదే పార్టీకి కూడా పిలవరు, నన్ను కూడా పిలవరు. అయ్యో మీరు మా బ్యాచ్ అన్న సార్. సీరియస్గా సార్. ఫస్ట్ టైం ఒకసారి పిలుస్తారు, చూస్తారు, నువ్వు తాగొచ్చు కదా అంటారు. లేదు సార్ నేను ఐఎమ్ గుడ్ అంటే అవునా ఓకే నెక్స్ట్ టైం నుంచి పిలవద్దు, బోరింగ్ క్యాండిడేట్, ఓన్లీ స్టఫ్ తింటారు, మొత్తం ఉన్నదంతా తినేస్తారు. నన్ను పూరి జగన్నాథ్ గారు అయితే చచ్చిపోమంటాడు. ఎందుకురా బతకడం, చచ్చిపో అంటాడు. అంటే సరదాగా చెప్తున్నాను. అది ఓకే, అది అంతే. ఇండస్ట్రీ లైక్ దాట్. అలానే లేదు, ఇప్పుడు చాలా మంది మీలాగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది నాకు తగిలేరు సార్. చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు అది విని ఎక్కడో ఒకరిది చూసి మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎగ్జాక్ట్లీ సార్. బట్ ఇప్పుడు చాలా మంది సార్ అసలు ఎవరు తాగని వాళ్ళు ఉన్నారు, స్మోక్ చేయని వాళ్ళు ఉన్నారు. ఓన్లీ సినిమా అంటే మాత్రమే ఎడిక్షన్, వాళ్ళకి వేరే ఎడిక్షన్స్ ఏది లేదు. అలాంటి పర్సన్స్ నేను చాలా మందిని కలిసాను సార్ ఈ జర్నీ. అయితే నాకు ఈ జనరేషన్కి మంజుల నాయుడు గారు, బిందు నాయుడు గారి గురించి చెప్పాలబ్బా, ఖచ్చితంగా గొప్పతనం. దేనికంటే ఎంత బ్యూటిఫుల్. కొన్ని 5-6 ఏళ్ల పాటు ఒక సీరియల్ మీద ఎవరిని అడిగితే టైం అవుతుంది, మేము మొగల్ రేకులు టైం వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ టైం. అలాంటి ఒక ఎరా అని మీరు చూసారు, దగ్గరుండి వాళ్ళతో కలిసి పనిచేశారు. ఎలా ఉండేది వాళ్ళ సిస్టర్స్తో?
డెఫినెట్గా సార్. అంటే మంజు మ్యామ్ యాజ్ యాక్టర్గా నా బెస్ట్ నాకు తెలిసింది అంటే అది మొగల్ రేకులు ఉంది సార్. యాజ్ యాక్టర్గా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే మ్యామ్ చాలా బాగా గైడ్ చేస్తారు. అండ్ బిందు మ్యామ్ ఏంటంటే ఫస్ట్ పర్సనల్గా మనతో ఇంటరాక్ట్ అవుతారు సార్. ఇంటరాక్ట్ అయ్యి దాన్ని బట్టి క్యారెక్టర్ని డిజైన్ చేసుకుంటూ వెళ్తారు సార్. అంటే వీడి ప్లస్ ఏంటి, వీళ్ళ మైనసెస్ ఏంటి, సో ఆడియన్కి వీళ్ళ బెస్ట్ చూపించాలి అని మన మీద కూడా వాళ్ళే వర్క్ చేసి ఆ బెస్ట్ అవుట్పుట్ తీసుకునేవాళ్ళు సార్. నాకేంటంటే మొగల్ రేకులు ఆడిషన్కి వెళ్తాను అంటే మా ఇంట్లో అరే ఏ చిన్న క్యారెక్టర్ వచ్చినా చేసేసేయి, ఎందుకంటే అది అసలు అప్పుడులో సౌత్ ఇండియాలోనే బెస్టెస్ట్ టాపెస్ట్ రేటింగ్ ఉన్న సీరియల్స్. కరెక్ట్. చిన్న క్యారెక్టర్ వచ్చిన వెనకాల రౌడీ క్యారెక్టర్ వచ్చినా చేసేసేయి, బికాజ్ అందులో కనిపించావు అంటే నువ్వు బిజీ అయిపోతావు అని చెప్పారు. నేను లక్కీగా వన్ ఆఫ్ ద లీడ్ చేశాను సార్. నిజంగానే అది నిజంగా అదృష్టం కదా. అప్పుడు మీ అమ్మ వాళ్ళు ఓకే మా వాడే అంటే అయ్యో నేను అసలు ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది, దాని తర్వాత నేను పాల బయట తీసుకుందాం రోడ్డుకి వెళ్తే దుర్గా భయ్యా నువ్వా ఇక్కడ అంటున్నారు. అరే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యి అరగంట అయ్యింది, అప్పుడే పాల ప్యాకెట్ తీసుకుంటే ఫ్యాన్స్ నాకు అనే ఫీలింగ్ వచ్చింది సార్ నాకు ఫస్ట్ ఎపిసోడ్కే. ఓకే. సో అంత ఉండే సార్ ఆ రోజుల్లో. ఇప్పుడు ఆయన్ని చూసిన వాళ్ళకి ఆ తర్వాత ఇప్పుడు మీతో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును సార్. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడ అంత హైపు ఆయన దాఖలా లేవు. అవును. ఒక్క సాగర్ ఒక్కడు ఫైట్ చేస్తున్నాడు సంథింగ్ ఏదో ఆర్కే నాయుడు అంటారా. అవును సార్. సాగర్ సాగర్ ఒరిజినల్ పేరు సాగర్. అవును. ఆయన ఒక్కడు కొంచెం ఫైట్ చేస్తున్నాడు ఏదో సినిమా చేద్దాం అని ఒక 3 సినిమాలు చేశాడు మధ్యలో. అవును సార్. మిగతా వాళ్ళు ఎవరు కొంచెం ఇందిరా కానీ వాళ్ళ ఆ బ్యాచ్ అందరూ నాకు బాగా గుర్తు, అందరు కూడా తెలుసు, నాకు పర్సనల్గా కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు అంటారు, అడగొచ్చా ఇది? అంటే ఇది ఇండివిజువల్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి సార్. బికాస్ సీరియల్ తర్వాత సీరియల్ అంటే మొగల్ రేకులు ఏంటంటే మన బెస్ట్ తీసేసుకుంటారు సార్. మేబీ అంటారు కదా సార్ రాజమౌళి గారి సినిమాలో వర్క్ చేసిన వాళ్ళు దాని తర్వాత ఇంకా బెస్ట్ కనిపించదు అని. ఆ తర్వాత వాళ్ళన్ని ఫ్లాప్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే బెస్ట్ మనం వర్షన్ చూసేసిన తర్వాత ఇంకా జనాలు మన నుంచి అంతకంటే బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. సో దానికి అది మరి లక్ అనాలో లేకపోతే ఫేట్ అనాలో తెలియదు సార్. నిజంగా అది ఫేస్ చేస్తారు సార్, చాలా మంది యాక్టర్స్ ఫేస్ చేశారు. దాంట్లో నుంచి కొంతమంది మాత్రమే స్టిల్ ఫైట్ చేస్తూ బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. నిజంగానే అమ్మో ఆ ఇంపాక్ట్ అది నేను చూశాను ఋతురాగాలు. అవును సార్. ఋతురాగాలు అది కూడా చాలా ఫేమస్, చాలా ఫేమస్. అయితే మీరు కరెక్ట్ లైన్లో పట్టడానికి మీ ఫ్యామిలీ అందరూ కూడా చిన్న క్యారెక్టర్ అయినా చేసేసాయి అని చెప్పేశారు. 100%. అక్కడి నుంచి ఇంకా మీరు వెనక్కి తిరిగి చూడలేదు కదా? యా, వన్స్ నేను మొగల్ రేకులు చేశాక ఏ రోజు ఖాళీ లేదు. ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ 2 సీరియల్స్ టాప్ ఛానల్స్లోనే వర్క్ చేశాను. నాకు నేనుగా క్విట్ అయ్యే రోజు వరకు ఏ రోజు నేను 30 డేస్కి తక్కువ పని చేయలేదు సార్. మంత్కి 37, 38, 40 కాల్ షీట్స్ అలా వర్క్ చేశాను సార్. 2 సీరియల్స్ బ్యాక్ టు బ్యాక్ 40 కాల్ షీట్స్ ప్రతి మంత్ సార్. నేను ఎప్పుడన్నా రిక్వెస్ట్ చేసుకున్నాను సార్, ఒక్కరోజు గ్యాప్ ఇవ్వండి, హెయిర్ కట్ బియర్డ్ ట్రిమ్ చేసుకోవాలి, కొంచెం తినేసి మంచి సినిమా ఏదైనా చూడాలని నేను రిక్వెస్ట్ చేసేవాడిని, వాళ్ళు షూట్ క్యాన్సిల్ చేయగలరా అని. అంతే తప్ప ఏ రోజు నేను ఖాళీ లేను సార్. టచ్ షూట్ గ్రేట్ అసలు నిజంగానే. ఆ సినిమా ఇండస్ట్రీ అంటేనే తెలియకుండా హైదరాబాద్లో ఉంటుందని తెలియకుండా చెన్నై వెళ్ళిన ఒక మనిషికి నెలకి 40 కాల్ షీట్లు బిజీగా ఉండడం అనేది చాలా పెద్ద విషయం. అందులో నువ్వు ఉమెన్ అయితే ఓకే, సక్సెస్ వచ్చినప్పుడు టీవీలో జంటకి అది చాలా రేర్ జరిగే ఫీటే. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత పెద్ద ఫ్యాన్ బేస్, ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కదా, వాళ్ళు టీవీ అట్లీస్ట్ వాళ్ళ టీవీ అని కొంచెం చిన్న చూపు చూస్తారు, కొంచెం కాదు చాలా పెద్ద చూపే చూస్తారు. అలాగా అలాంటి ఫేస్ చేశారా? యా సార్, నేను ఎప్పుడైతే బిగ్ బాస్కి వెళ్ళాను సార్, నేను 3rd సీజన్. అవును, నేను అడుగుతా చిన్నగా. సో బిగ్ బాస్ తర్వాత నేను టెలివిజన్ ఇంకా గ్యాప్ తీసుకుందాము, ఇంకా ఇప్పుడే రైట్ టైం, హై టైం, ఉన్న ఫినాన్షియల్ కమిట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి, సో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేను అని రియలైజ్ అయ్యాను సార్. సో సినిమా చెయ్యాలని ఫిక్స్ అయిన తర్వాత తిరుగుతూ మొదలు పెట్టాక నువ్వు సీరియల్ యాక్టర్ కదా, ఓకే అని అంటూ మొదలుపెట్టారు సార్. అంటే నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు బాగుంది అంటున్నారు, యాక్టింగ్ చూసి చాలా బాగుంది అంటున్నారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ టీంలో ఎవరో ఒకళ్ళు టెలివిజన్ ఇంట్లో వాళ్ళు ఎవరో చూడటం ఇది చెప్పిన తర్వాత నువ్వు సీరియల్ యాక్టరా అని అలా 3-4 ఆడిషన్స్ అయ్యాక అన్న తర్వాత బాధేసింది సార్. ఇంకా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను సార్, నేను పెద్ద ప్రొడ్యూసర్, అనుకోకుండా కాంటాక్ట్ దొరికింది. వెళ్ళి కలిసినప్పుడు నువ్వు సీరియల్ యాక్టర్ అంట కదా, ఓకే నువ్వు చిన్న క్యారెక్టర్స్ చేసుకోమా, ఇక్కడ హీరో అలాంటి మైండ్లో అయితే పెట్టుకోకు, అన్న క్యారెక్టర్, పెళ్ళికొడుకు క్యారెక్టర్ ఇలాంటివన్నీ ఉంటాయి, అవి బాగుంటుంది నీకు చేసుకో అని అంటే, సార్ ఇక్కడ కూడా మంచి క్యారెక్టర్స్ చేద్దామని వచ్చాండి, నువ్వు టెలివిజన్ నుంచి వచ్చావు కదా, నీకు ఇవన్నీ అవ్వదు, నీకు స్లోగా తెలుస్తుందిలే అని చెప్పారు సార్. అప్పుడు ఇంకా అరే నేను తీసుకున్న డెసిషన్ రైటా రాంగా, ఉండాలా వద్దా, అసలు ఏంటి మళ్ళీ వెళ్ళిపోదామా అనేది చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. అప్పుడు కూడా అంటే మీకు ఫస్ట్ ఎంట్రీలో తగలేదు, కానీ అలాంటి పెయిన్
మధ్యలో జరిగింది. యా సార్. అది అంటే నిజంగా అది ఎందుకు నాకు అర్థం కాదు. మీతో పాటు చాలా మంది ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు యాక్చువల్లీ. వాళ్ళని తీసుకొని ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకోకుండా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు యాక్చువల్లీ. 100%. డెఫినెట్గా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎంత ముద్దుగా అనిపించారు, అరే భలే ఉన్నాడే పిల్లోడని. అలాంటి ఫీలింగ్ ఇప్పుడు విరూపాక్షలో కూడా సంయుక్తమే నన్ను బ్రదరా మీరు అందులో ఆ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా అరే భలే ఉన్నాడే, మనం టీవీలో చూసినప్పుడు ఒకలా ఉన్నాడు, సినిమాలో ఇంకోలా ఉన్నాడు, బాగుంది కదా అనుకున్నాం. అలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్ అందరి నుంచి రావచ్చు, కానీ అలాగా తక్కువ చేయటం అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఇంకా తప్ప సార్, ఇంకా మన ఇండస్ట్రీ అలాగే ఉంది, ఫేస్ చేయాలి. లేదు ఇప్పుడు చిన్నగా నాకు తెలిసి చిన్నగా షిఫ్ట్ అవుతుందని అనుకుంటున్నాను. 100% సార్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 3 years నుంచి చేస్తున్నాను సార్. ఆఫ్టర్ విరూపాక్ష ఈ మాట ఎవరు అనలేదు సార్. యాజ్ యాక్టర్గా ఇష్టపడటం స్టార్ట్ చేశారు సార్. అప్పటి వరకు టెలివిజన్ బ్యాగేజ్ ఏదైతే ఉందో అది నాకు కొంచెం బర్డెన్ అనిపించింది సార్. బట్ ఆఫ్టర్ విరూపాక్ష ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేస్తున్నాను. అండ్ ఎక్కడికైనా వెళ్ళినా మీరు అంతకుముందు టెలివిజన్ చేసేవాళ్ళు అంటే కదా ఓకే అని అంటున్నారు, కానీ దానివల్ల ప్రాబ్లం అయిపోవడం అయితే జరగలేదు సార్. కానీ అట్లాంటిది ఆ పెయిన్ తీసుకున్నప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు మీకు పక్కన నుంచొని? అంటే గవిరెడ్డి శ్రీను అని ఒక డైరెక్టర్ ఉన్నారు సార్. తెలుసులే, తొంటరోడు. ఆ తొంటర ఆయనే నాకు ఎక్కువ మోటివేట్ చేసి ఇప్పుడు కావద్దు ఎప్పుడు చేస్తావా బాబు, ఇంకా ముసలోడు అయిపోతున్నావు నువ్వు, రా సినిమాలకి అని. బిగ్ బాస్ అవ్వగానే నాకు పర్సనల్గా ఫ్రెండ్స్. సో ఆయన మోటివేట్ చేసి లేదు సినిమా ట్రై చేయి నువ్వు అని. ఫస్ట్ అనుభవించి రాజా అనే సినిమాలో అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది రాజ్ తరుణ్ గారు హీరో. దాంట్లో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు సార్, నా ఫస్ట్ ఫిలిం అది. ఓకే. యా సార్. సో దాంతోనే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను సార్. సో ఆయనే మోటివేట్ చేసి నువ్వు చేయగలవు, నీ దగ్గర క్యాపబిలిటీ ఉంది. ఏం టెలివిజన్ అంటారా, అది అందరూ మాట్లాడతారు, బట్ స్టిల్ నీకు ఏదైతే సినిమా అంటే ప్యాషన్, లవ్ ఉందో అది నువ్వు చూపిస్తే 100% అది మర్చిపోతారు అని చెప్పారు. నిజంగా అదే ఈరోజు నిజమైంది సార్. సూపర్. అయితే ఒక ఫీల్డ్లో మనం మంచిగా నెంబర్ 1గా ఉన్నప్పుడు, ఒక ఫ్లో జరిగిపోతా ఉన్నప్పుడు, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా దాని నుంచి షిఫ్ట్ అవ్వాలని ఎవరు అనుకోరు. మీరు ఎందుకు డెసిషన్ తీసుకున్నారు అది? యా సార్, అంటే నేను టెలివిజన్లో ఇంకా బెస్టెస్ట్ చూసాను సార్. నేను ఉన్న అన్ని ఛానల్స్ వర్క్ చేశాను, హైయెస్ట్ పేమెంట్ తీసుకున్నాను. ఇంకా ఎక్స్క్లూజివిటీ అని ఛానల్ వాళ్ళు పే చేస్తారు సార్, మీరు ఎక్కడ పని చేయకూడదు అని, దానికి ఎక్స్ట్రా శాలరీ ఇస్తారు. ఓకే, నేను అది తీసుకున్నాను. అన్నీ ఇంకా టెలివిజన్లో ఏదైతే ఉందో ది బెస్ట్ చూసాను సార్. ఇంకా నాకే అనిపించింది సరే ఇంక ఇక్కడి నుంచి ఏముంటుంది, ఇంకా ఎంత ఫైట్ చేసినా ఇంతే, మేబీ మహా అయితే ఇంకా డౌన్ఫాల్ తప్ప ఇంకేం లేదు. ఎండ్ ఆఫ్ ది డే ఏదైతే సినిమా అంటే ఇష్టం ఉండిందో, ప్యాషన్ ఉందో, అది ఇక్కడ మొత్తం వర్క్ లేక ఖాళీ అయిపోయిన తర్వాత ట్రై చేయడం కరెక్ట్ కాదు. మంచిగా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. సో మనం బెస్ట్ హై టైంలో ఉన్నప్పుడే మనం వెళ్ళి సినిమా ఫైట్ చేద్దాం. ఒకవేళ అవ్వకపోతే ఇది ఎలాగో ఉంది అనే ఒక ధైర్యం ఎప్పుడు ఉంటుంది కదా అనే ఫీలింగ్ నాకు ఎందుకు. దీనికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఇది మన ఇంటిదే కదా. సో ఇది మన ఇంట్లో మనిషిలా గుండెలో పెట్టుకున్నప్పుడు ఈ లవ్ ఉంది కాబట్టి సరే సినిమాలు ట్రై చేద్దాం అనే థాటే వచ్చింది సార్ నాకు. సో ఇంకా అప్పుడు ట్రై చేయడం స్టార్ట్ చేశాను. కానీ చాలా ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయినాక టీవీ అనేది ఎంత పవర్ఫుల్ మీడియం అబ్బా. ఎంత అంటే అలాగా ఇంట్లో 10 మంది ఉంటే 9 మందికి మీరు తెలిసిపోతారు. అలాగా అంత లాగేసుకుంటుంది కదా. దానిలో నుంచి ఎందుకు బయటపడాలనుకోవటం అంటే ఇదే ఈ పర్టికులర్ కారణం, అంతే కదా? యా సార్. సినిమా అంటే నిజం చెప్పాలంటే నేను సినిమా యాక్టర్ అవుదామని వచ్చాను సార్. నాకు తెలియక నేను ఫస్ట్ అంటే ఇండస్ట్రీ ఏది తెలియదు కాబట్టి నేను టెలివిజన్కి వెళ్ళాను సార్. సో మా ఇంట్లో వాళ్ళకి నా మీద కాన్ఫిడెన్స్ రావటానికి ఈడు ఎంత కొంత సంపాదిస్తున్నాడు, ఈడేమి ఊరికే తిరుగుతూ ఏదో అయిపోతున్నాడు అని భయం లేకుండా ఉండటానికి ఫస్ట్ టెలివిజన్లో ఏదైతే ఇన్కమ్ వచ్చిందో ఆ ఇన్కమ్ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ఉన్నాను సార్. దాని తర్వాత ఇంకా బ్యాక్ టు బ్యాక్ బిజీ అయిపోయిన తర్వాత ఇంకా మా చెల్లి పెళ్ళి అని, నాకున్న కమిట్మెంట్స్, సో సొంత ఇల్లు అని మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉంటుంది కదా సార్. సో అది ఇల్లు కమిట్మెంట్స్, ఇంకా మళ్ళీ ఆ లోన్ కమిట్మెంట్స్ ఇవన్నీ ఫిల్ఫిల్ చేసుకుంటాకి తెలియకుండానే 10 ఏళ్ళు అయిపోయింది సార్. 10 years జర్నీ అయిపోయింది సార్. సో బిగ్ బాస్ అప్పటికి నాకు 2 సీరియల్స్ గ్యాప్ దొరికింది సార్. సో బిగ్ బాస్కి వెళ్ళాను బ్రేక్ తీసుకుని మానేసి. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా సీరియల్స్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ అదే 2 సీరియల్స్ అదే 30 days బిజీ ఉంటాను. ఇది రైట్ టైం, ఇంకా ఎందుకంటే హై టైం ఇంకా చేయకూడదు, లేట్ చేయకూడదు అని ఇంకా అప్పుడు కాల్ తీసుకొని కంఫర్ట్ జోన్ వదిలి బయటకు వచ్చాను. ఓకే, అంటే ఎక్కడ ఒక బ్రేక్ అయితే దొరికింది. యా సార్. లేదంటే ఇంక అందులోనే పడిపోతే అక్కడే కమిట్మెంట్స్. అయితే ఫినాన్షియల్గా టీవీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారు అనేది నాకు తెలీదు. బట్ అంటే మనకు ఒక డిసిప్లిన్ ఉంటే ఎక్కడున్నా ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది. మీ మొదటి సంపాదన ఎలా వచ్చింది? నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చాకంటే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు డేకి 50 rupees ఇచ్చేవాళ్ళు సార్. అబ్బా. యా సార్. సో అదే నాకు అప్పుడు చాలా పెద్ద విషయం. అమ్మో 10 rupees పెట్టి ఇడ్లీ తిన్న తర్వాత ఇంకా 40 rupees ఉంది అనే ఫీలింగ్ ఉండేది సార్. దాంట్లోనే యాక్టర్గా వర్క్ చేసినప్పుడు 750 per day ఇచ్చేవాళ్ళు సార్. బా.
సార్ ఎక్కడ 50 ఎక్కడ 750 అదే కదా 6 months లోనే ఆ ట్రాన్సిషన్ అదే 15 times. సార్ ఇంకా మొగల్ రేకులు చూసుకున్నాక ఇంకా అది గ్రాడ్యువల్గా పెరుగుతూనే వచ్చింది సార్. సో ఆల్మోస్ట్ ఇంకా 100 times లాగా అయింది. అదే 50 into 100 5,000 per day. అసలు ఎంత పెద్ద విషయం. Yeah, sir. అలాగే నెలకి 40 సార్ 40 కాల్ షీట్లు అంటే కానీ అనుకుంటారు కానీ ఇంకా ఆ చాకిరి మొన్న నేను చూసేవాడిని ఆ మొగల్ రేకుల టైంలో మీ వాళ్ళందరూ కూడా ఇవాళ షూట్ చేసి రేపు టెలికాస్ట్ అవును సార్ మొగల్ రేకులు అలాగే ఉంటాయి. అమ్మో అసలు ఆ టైట్ షెడ్యూల్ చూసినప్పుడు ఇలా చేస్తారు వీళ్ళు అని. చిన్న రన్నింగ్ రేస్ మొగల్ రేకులకి అలాగే ఉండేది సార్. బట్ ఇప్పుడు ఏంటంటే వేరే సీరియల్స్ అన్ని ఆల్మోస్ట్ 10-15 days బ్యాంకింగ్ పెట్టేసుకుంటాం. సో 15 days ముందే షూట్ చేస్తాము. అంటే ఇన్ కేస్ ఏదైనా ఆర్టిస్ట్కి ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా సరే ప్రాబ్లం లేకుండా సార్. సో ఇప్పుడు అందరూ బ్యాంకింగ్ వచ్చేసింది సార్. ఇప్పుడు అప్పటిలాగా లేదు, మారిపోయింది. ఓకే ఏఐ టెక్నాలజీ లాగా అంతే అడ్వాన్స్డ్ అయ్యారు సార్. కానీ ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే షోస్ బాగా పెరిగాయి. అవును సార్ అమౌంట్లు కూడా అసలు పొరపాటున నేను ఎవరైనా ఆర్టిస్ట్తో మాట్లాడితే అన్ని లకారాల్లోనే మాట్లాడుతున్నారు అబ్బా. అవునా? అవును సార్. ఏం చేస్తారు ఈ మనీ అంత మామూలుగా ఊరికే జస్ట్ ఫర్ అంటే యాక్టర్స్ సార్ అంటే మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది సార్. ఉంటుందా? ఉంటుంది. నేను అడుగుతున్నా అందుకే 100%. అంటే అందరూ మాక్సిమం టెలివిజన్లో ఉండిపోయిన వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే సార్. కొంచెం ఫినాన్షియల్గా ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు సీరియల్ చేయడానికి అంత ఇష్టపడరు సార్. ఓకే వాళ్ళకి సినిమా అంటే ఏదైతే ప్యాషన్ ఉందో దాని మీద ఫైట్ చేద్దామని వచ్చిన వాళ్ళే. బట్ ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండి ఫ్యామిలీకి కొంచెం ధైర్యం చెప్పడానికో లేకపోతే ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికో ఆ టెలివిజన్లో ఉండిపోతారు సార్. సో ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి అప్పర్ మిడిల్ క్లాస్ తీసుకురావడానికే మా లైఫ్లో సెట్ అక్కడే సరిపోద్ది సార్. ఆ డబ్బులన్నీ ఫ్యామిలీని చూసుకోవటానికో లేకపోతే మనకున్న కమిట్మెంట్స్కో లేదు నిజంగా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నోళ్ళు ఇంకొంచెం బెటర్ వర్షన్ అవుతారు. రైట్. చాలా మందికి నాకు ఈటీవీ ప్రభాకర్ అన్న వీళ్ళందరితో నేను వాళ్ళకి పిఆర్ వర్క్ చేశాను. వాళ్ళు రోజుకి ఎంత ఖర్చు అయిపోద్ది, ఎలా ఉంటాయి ప్రొడక్షన్ హౌసెస్, ఎలా ఇబ్బంది పడతాయి అనేది చెప్పేవాళ్ళు నాకు. అంటే టెలివిజన్లో మన కాస్ట్యూమ్స్ మనమే తెచ్చుకోవాలి సార్. ఇప్పుడు లేడీస్కి అయితే వాళ్ళ జ్యువెలరీ వాళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళ శారీస్ మొత్తం అటైర్ అంతా వాళ్ళే తెచ్చుకోవాలి. అవునా? ప్రొడక్షన్ ఇవ్వదు సార్. సో ఏంటంటే మనకి సేసం ఒక 1 lakh ఒక సీరియల్ మీద వచ్చిన ఆల్మోస్ట్ ఒక 20-30,000 ఆ క్యారెక్టర్కి అయిపోద్ది సార్. ఆ బట్టలకి ఆ మెయింటెనెన్స్కి అయిపోద్ది. సో ఉన్న దాంట్లో మిగతాది ప్లాన్ చేసుకోవాలి సార్. చాలా ఇది మంచి విషయం, నాకు అస్సలు తెలియదు. అవును సార్. అతను మీకు వర్కింగ్ అవర్స్ కూడా 9 to 9 అవును సార్ కదా? 12 hours మీకు షూటింగ్. మామూలుగా అయితే సినిమాకి అయితే 8 hours. అవును సార్. 9 to 6 లేకపోతే 6 to 6 9 అంటారు కానీ మాకు టెలివిజన్ ఇంకా ఎక్స్టెండ్ అయిపోద్ది సార్ ఆల్మోస్ట్. బికాస్ ఎపిసోడ్ టెలికాస్ట్కి అర్జెంట్ ఏదో ఉంది లేకపోతే ఆర్టిస్ట్ ప్రాబ్లమ్ అని నేనైతే కంటిన్యూస్ 24 hours వర్క్ చేసిన రోజులు కూడా ఉంది సార్. అబ్బా. అయితే ఈ టోటల్ ఎంటైర్ పీరియడ్లో మీరు యాజ్ ఎ టీవీ ఆర్టిస్ట్గా ద బెస్ట్ ఫేజ్ చూశాను లైఫ్లో, అన్ని రకాలుగా ఎంజాయ్ చేశాను అనుకున్నది ఆ పీరియడ్ ఏంటి, ఆ సీరియల్ ఏంటి? వరోధిని పరిణయం సార్. వరోధిని పరిణయం అని జీ తెలుగులో చేశాను ఒక సీరియల్. సో అప్పుడు ఇంకా నేను పీక్ లవ్ చూశాను సార్. అండ్ అది కూడా అప్పుడు సౌత్ ఇండియా టాపెస్ట్ సీరియల్. మొత్తం అన్ని ఛానల్స్ అన్ని దాంట్లో అదే టాపెస్ట్ రేటింగ్ ఉన్న సీరియల్. నాకు సినిమా వాళ్ళు మా సీరియల్కి ప్రమోట్ చేసుకుంటాకి వచ్చేవాళ్ళు సార్. సో అప్పుడు ఐ వాజ్ లైక్ అరే సినిమా వాళ్ళు నేను ప్రమోట్ చేస్తున్నానంటే ఓకే ఐఎమ్ లైక్ సూపర్ హ్యాపీ అనే ఫీలింగ్ ఉండింది సార్. అండ్ స్పైడర్ సినిమాలో కూడా ఉంటుంది కదా సార్ మా సీరియల్ గురించి. అవును, ఈ టైంకి ఎక్కువ సీరియల్ ఏది చూస్తున్నారు విరూపాక్ష, ఓకే దాంట్లో. సో అలా సినిమాల్లో కూడా వాడేవాళ్ళు సార్. ఒకప్పుడు మొగల్ రేకుల్ని ఒక సీరియల్ బ్రాండ్ లాగా ఎలా వాడేవాళ్ళు, ఒక టైంలో వరోధిని పరిణయం అనేది ఒక బ్రాండ్ లాగా సీరియల్ వాడేవాళ్ళు సార్. సూపర్ పీక్ టైం. అయితే నాకు అంత పీక్లో ఉన్నావు, బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళావు? అంటే నాకు టెలివిజన్ బ్యాక్ టు బ్యాక్ చేస్తానే ఉన్నాను సార్. సో ఒక టైం తర్వాత మొనాట్నెస్ అంటే నాకు ఇంకేం లేదా లైఫ్లో. పొద్దున 7కి లెగుస్తున్నాను, వర్కౌట్ చేసుకుంటున్నాను, షూట్కి వెళ్తున్నాను, ఫినిష్ చేస్తాను, డబ్బింగ్కి వెళ్తాను, మళ్ళీ పడుకుంటున్నాను సార్. నాకు ఒక 10 years పీరియడ్ ఏదైతే ఉందో బయట ప్రపంచం అసలు ఏది తెలియదు సార్. ఇదే సేమ్ ఇంకంతే. ఇంకా మీరు నమ్మరు సార్, సినిమాల్లో అన్నా అట్లీస్ట్ షార్ట్కి మంచి గ్యాప్ ఉంటుంది, ఫోన్ చూడటం లేకపోతే వరల్డ్ గురించి తెలుసుకుంటూ ఉంటుంది సార్. సీరియల్ అలా ఉండదు సార్. బ్యాక్ టు బ్యాక్ వెళ్ళాక ఒక ఇంత కట్ ఉంటుంది, ఆ కట్ ఫినిష్ చేయాలి, 10 scenes ఎంతో బండిల్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అది ఫినిష్ చేసేసరికి అసలు ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు సార్. తిన్నామా పడుకున్నాం అంతే, అయిపోయింది ఈ రోజుకి అయిపోయింది. నెక్స్ట్ రేపు ప్రిపరేషనే ఉంటుంది సార్. సో అలా 10 years స్కిప్ అయిపోయిన తర్వాత అరే నిజమే లైఫ్ మొత్తం పర్సనల్ లైఫ్ లేదు, ఏమీ లేదు, 10 years మనం కష్టపడింది దీనికోసమే, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ వచ్చింది సార్. అప్పుడు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అనుకోకుండా ఒక సీరియల్ అయిపోయింది సార్. సో ఇంకొక సీరియల్ని ఎలాగోలా కన్విన్స్ చేస్తే మనం వెళ్ళొచ్చు కదా అని ఒక థాట్ వచ్చి ఆ సీరియల్ వాళ్ళని కన్విన్స్ చేసి స్కిప్ చేసి బిగ్ బాస్కి వెళ్ళింది సార్.
బిగ్ బాస్ కూడా మీరు ఫ్రాంక్గా మాట్లాడుతారు కాబట్టి అడుగుతున్నాను. ఆ మనీ కూడా చాలా మంచి మనీ ఇస్తారు. యా సార్. మీరు డెఫినెట్గా ఇప్పుడు వదిలే ఆర్టిస్టులు అందరూ కూడా. అవును. నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్తారు, ఎందుకు ఇంత పోరాటం చేస్తారని నేను చాలామంది అడిగాను. ద ట్రీటెడ్ ఒక గవర్నమెంట్ జాబ్ కంటే కూడా చాలా అవున్న కాసేపు చాలా పెద్ద రెమ్యూనరేషన్ ఇస్తారు. మీరు రెగ్యులర్గా తీసుకునే దానికంటే 100%. చాలా మంచి రెమ్యూనరేషన్ ఇస్తారు. ట్రీట్మెంట్ బాగుంటుంది, ఆడియన్స్ ఎక్కువ చూస్తారు, వ్యూవర్షిప్ చాలా ఎక్కువ ఉంటుంది, మనకి ఐడెంటిటీ చాలా ఫాస్ట్గా దొరుకుతుంది అనేది సో ట్రూ సార్, నిజం. అప్పుడు నేను సీరియల్ చేసేటప్పుడు నేను మంత్కి ఎంత అయితే సంపాదిస్తానో దానికంటే 4 times ఆఫర్ చేస్తే నేను వెళ్ళాను సార్. ఓకే. సో ఆబ్వియస్లీ అందరికీ అలాగే ఉంటుంది సార్. అంటే వాళ్ళ ఫేమ్ బట్టి, వాళ్ళు అప్పుడున్న బిజీ బట్టి సో బాగా చూసుకుంటారు సార్. అండ్ ఎండ్ ఆఫ్ ది డే నేను సినిమాలు స్టార్టింగ్ ట్రై చేయడానికి నాకు హెల్ప్ అయింది బిగ్ బాస్ సార్. ఇప్పుడు శ్రీకాంత్ అన్న కానివ్వండి, లేకపోతే కొంతమంది ఎవరైతే సినిమా పీపుల్ ఉన్నారో వాళ్ళకి తెలియకుండానే బిగ్ బాస్ అంటే ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ సార్. అలాగా వాళ్ళు చూడంగానే పలకరించడం, ఓకే నేను టెలివిజన్లో చేసిన రోజులు నన్ను గుర్తుపట్టలేదు, బిగ్ బాస్కి వెళ్తే ఇది ఎక్స్ట్రా యాడ్ ఆన్. అండ్ అప్పుడు వరకు నేను చేసిన క్యారెక్టర్స్ చూసి ఇష్టపడ్డారు సార్. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ నా ఒరిజినల్ క్యారెక్టర్ చూసి ఇష్టపడటం స్టార్ట్ చేశారు. అది నాకు బెస్ట్ పార్ట్ అనిపించింది. అంటే నీకు అందులో హీఈస్ ద మ్యాన్, హీఈస్ ద ట్రూ కలర్స్ అన్ని ఒక్కసారి బయటపడతాయి కదా. అందువల్ల ఓకే అతని దగ్గర నిజంగా ఆ క్యారెక్టర్ ఉంటే ఆటోమేటిక్గా ఇష్టపడతారు. అవును, దానిలో నెగిటివ్ అయ్యే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ అయింది పాజిటివ్ అయింది. బికాస్ అంటే మనం అందరికీ నచ్చపోవచ్చు సార్, బట్ మన క్యారెక్టర్ ఇదే అని చెప్పినప్పుడు అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తీసుకోవచ్చు. ఇది ఏ సీజన్ వెళ్ళారు? థర్డ్ సీజన్. యా, జూనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత నాగార్జున గారు ఫస్ట్ సీజన్. నాగ్ సార్తో ఎలా ఉండేది సార్? నాగ్ సార్తో డెఫినెట్గా సార్, అంటే చాలా బాగుంటుంది ఇంటరాక్షన్ సార్. అప్పుడు వరకు నేను చిన్నప్పటి నుంచి నాగ్ సార్ని చూసి పెరిగాం కదా సార్. మనకి సార్ దగ్గరికి వెళ్ళంగానే హగ్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటుంది. బట్ టీం ఎవరైతే ఉన్నారో అలాంటివి చేయకూడదు ఇది అంటారు. బట్ నాగ్ సార్ అలా ఉంటారు, వామ్ ఉంటారు, చాలా దగ్గర తీసుకుని బాగా చేయండి అంటే అంతా గైడ్ చేస్తారు. అండ్ వీకెండ్స్ సార్ ఇంటరాక్షన్ చాలా బాగుండేది. పర్సనల్గా సార్తో ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది సార్. ఎదురు చూసేవాళ్ళ వీకెండ్ కోసం? ఇప్పుడు 100% సార్. అంటే మనం ఆ వీక్ అంతా మనం చేసింది పాజిటివ్ రైటా రాంగ్ అనేది నాకు సార్ వచ్చి జడ్జిమెంట్ ఇస్తారు సార్. ఇచ్చినప్పుడు అది సార్ వచ్చారు, మాకు మ్యూజిక్ ప్లే చేస్తారు బిగ్ బాస్కి సార్ వచ్చే ముందు. అది ప్లే చేసేటప్పటికే చేతులు మొత్తం షివర్ అవుతూ ఉండే సార్. ఈ వీక్ ఏంటి ఏం చేసాం అంటే మనకి తెలియదు కదా సార్. కెమెరాస్ ఉంటాయి, మనం ఎక్కడో ఒక రోజులో ఒక 1 minute లేకపోతే 1 hour కాన్షియస్గా ఉండగలం, కానీ ఏం మాట్లాడతాము అది నిజంగా. ఇక్కడ మీ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. బిగ్ బాస్ అక్కడికి వెళ్ళి ఏదో అక్కడ మనం ఎంజాయ్ చేసి ఆ గంట చూస్తాం, అది వేరే. కానీ అసలు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి కదా, వేరే వరల్డ్ సార్. అదే వేరే వరల్డ్, మెంటల్ ఎక్కేస్తుంది. అంటే మెంటల్ ప్రెషర్ సార్. అంటే మన లైఫ్లో ఇక్కడ మీకు ఎవరన్నా పర్సన్ నచ్చితే వాళ్ళతో మాట్లాడతారు, నచ్చకపోతే అవాయిడ్ చేసుకుని వెళ్ళిపోతారు సార్, మీకు గొడవ లేదు. బట్ అక్కడ ఎవరైతే నచ్చలేదో వాళ్ళతోనే తినాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవ్వాలి. అన్నీ అంటే మనం రియల్ లైఫ్లో ఏదైతే ఫేస్ చేయమో దానికి కంప్లీట్ ఆపోజిట్ అగెనిస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియదు సార్ మాకు. కానీ దీనివల్ల లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఫేస్ చేయగలమనే ధైర్యం మాత్రం వస్తుంది 100%. ఎందుకంటే మనం అసలు ఊహించని ఒక ఎమోషన్స్ అన్నీ కూడా బిగ్ బాస్ హౌస్లో ఉంటాయి. ఎందుకంటే నేను కొన్ని సీజన్స్ చూసాను, మీ సీజన్ నేను ఫాలో అయ్యాను. అంటే నాకు ఇంకా లేదు 6-7 years అయిపోయింది కాబట్టి. రాహుల్ సిప్లిగంజ్ కరెక్ట్, అవును 2018-19 సంథింగ్ ఏదో. అయితే భలే అనిపించేది, ఎంత కష్టపడి ఉంటారు రా బాబు. ఎన్ని వారాలు ఉన్నారు మీరు? నేను 10 weeks. 10 weeks ఉన్నారు. 70 days. 70 days అంటే చాలా మంచి అమౌంట్ వచ్చి ఉంటుంది, చాలా మంచి పేరు వచ్చి ఉంటుంది. పేరు అయితే వచ్చింది సార్. ఎందుకు వెళ్ళిపోయారు అంటే మీకు వాట్ ఈస్ ద రీజన్? అప్పుడు మీరు వెళ్ళిపోయిన రీజన్ మామూలుగా అంటే నాకు తెలిసి అప్పుడు ఆ వీక్లో ఎవరైతే top 5లో ఉన్నారో వాళ్ళందరూతో పాటు నేను ఉన్నాను సార్. సో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉండింది, మంచి స్ట్రాంగ్ కాంపిటీషన్. అండ్ నేను కూడా అంటే గొడవలకి ఫస్ట్ నుంచి దూరం పర్సన్ సార్. ఎక్కడ గొడవ అవుతుందంటే నేను పక్క సందులో వెళ్ళిపోయే రకం అనమాట. అక్కడికి వెళ్ళి లేకపోతే విజయవాడ అబ్బాయి అయ్యా నువ్వు, నేను అదే దానికి ఆపోజిట్ సార్ కంప్లీట్గా. నన్ను అందరూ ఇదే అంటారు, నువ్వు నిజంగా విజయవాడ లేకపోతే ఏమైనా మేనేజ్ చేస్తున్నావా అని అడుగుతారు. సో నాకు గొడవలు అంటే భయం, దూరం సార్. నాకు ఫస్ట్ నుంచి మా డాడీ మెంటల్గా ఏం ఫిక్స్ చేశారంటే, నువ్వు ఏదైనా గొడవల్లో దూరితే నీకు అక్క చెల్లి ఉన్నారు, వాళ్ళ లైఫ్ మీద ఇంపాక్ట్ పడుద్ది అని నాకు చెప్తూ పెంచారు సార్. తెలియకుండా ఆ భయం నాకు ఉండిపోయింది ఆటోమేటిక్గా, అది ఇన్హెరెంట్గా ఉండి సార్. సో దానివల్ల నాకు గొడవ అంటే తెలియకుండా నేను ఏదైనా గొడవలో ఇన్వాల్వ్ అయితే అనవసరంగా మా ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు, అక్క చెల్లి ఉన్నారు, వాళ్ళు ఏమైనా స్ట్రగుల్ అవుతారేమో అనే మైండ్ సెట్కి నాకు తెలియకుండా గొడవలు అంటే భయం సార్. నాకు 6 hours 7 hours ఫైట్ చేసిన టాస్క్లు ఇక్కడ ఒక 30 seconds ఉంటుంది సార్. నాకు బిగ్ బాస్ లో పడింది సార్ స్టిచెస్. అయ్యా, ఇది ఆల్మోస్ట్ 6 సూచెస్ పడింది సార్. అదేదో సూసైడ్ చేసుకునే వాళ్ళకి పడ్డట్టు లిటరలీ ఒక అద్దం పగలగొట్టి దాంట్లో చేయి పెట్టినప్పుడు అది ఇంజురీ అయింది సార్.
ఆ సీక్వెన్స్ చూస్తే నాకు అక్కడ ఫుల్ మొత్తం బ్లడ్ అంతా రూమ్ అంతా అయింది. నేను లోపలికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇవన్నీ ఇంటరాక్షన్ అంతా చాలా ఉండింది సార్. ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే ప్రాసెస్. ఇక్కడ 30 సెకండ్స్లో ఇలా అయిపోయింది. ఓకే, లైక్ ఓకే ఇంతే ఉంటుందా. సో అలా ఇప్పుడు నాకు అర్థమైంది. Yes. అయితే ఇప్పుడు అందులో ఉండే ఇంటరాక్షన్స్ అవన్నీ, ఇప్పుడు మీకు నిజంగా ఏమైనా కావాలి, నిజంగా ఏదైనా మెడిక్ ప్రాబ్లం ఉంటుంది, అప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు సార్? అంటే అవుట్ ఆఫ్ ద క్యూరియాసిటీ అడుగుతున్నాను నేను. యా, అంటే కెమెరాస్ ఉంటాయి కదా సార్. కెమెరాస్ దగ్గరికి వెళ్ళి మేము ఏమైనా కమ్యూనికేట్ చేయాలి అంటే కనుక, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు అన్ఈజీగా ఉంది, నాకు డాక్టర్ కావాలి అన్నప్పుడు మనం బ్యాక్ టు బ్యాక్ వెళ్ళి కెమెరాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, సో వాళ్ళు స్టోర్ రూమ్లో కానీ లేకపోతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కానీ వస్తుంది సార్. సో ఇంటరాక్షన్ అలా ఉంటుంది సార్. ఇప్పుడు అంటే అది కూడా పబ్లిక్గా వస్తుంది, అంటే మీకు పర్సనల్గా అసలు అలా ఏమి ఉండదు సార్. మనం ఏదైతే ఉందో మాకు లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పేదే ఇన్స్ట్రక్షన్, అది చెప్పొచ్చలేదు. బట్ స్టిల్ ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉంది అంటే కనుక కెమెరా దగ్గరకు వచ్చి మాట్లాడండి. మాట్లాడితే మాకు అది ఏదో సీరియస్ మ్యాటర్ అనేది అర్థం అవుద్ది. సో ఇంటరాక్షన్ అప్పుడు మేము రియాక్ట్ అవుతాము. అది కూడా అందరికీ కలిపేశారు, విడిగా ఏమి ఇంటరాక్ట్ ఉండరు. ఓకే, అయితే ఇప్పుడు నాకు కొంతమంది బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ నుండి వచ్చిన వాళ్ళు కొంతమందితో మాట్లాడినప్పుడు అదంతా స్క్రిప్టెడ్ అది ఇది అని చెప్తారు. అదొక్కటే కొంచెం నిజం చెప్పండి. 100% స్క్రిప్ట్ కాదు సార్. కాదు కదా, 100% కాదు. బట్ ఏంటి అంటే ఒకళ్ళు ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినప్పుడు అది అవ్వనప్పుడు వాళ్ళకి ఇంకా అది ఉంటుంది సార్. బట్ అంటే మేబీ వాళ్ళు ఏమనుకుని వెళ్ళారో నాకు తెలియదు సార్. అండ్ ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. నేను 3rd సీజన్కి వెళ్ళాను సార్. నాకు తెలిసిన బిగ్ బాస్కి అయితే స్క్రిప్ట్ లేదు. అది జెన్యున్గా మన ఎమోషన్స్ ఏదైతే ఉందో అది చూపిస్తాం, దాంతోనే బయటకు వస్తాం. కానీ చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. అంటే ఎవరైనా ఇట్లా అన్నారు అంటే నేను వెళ్ళిన సీజన్కి అయితే లేదు. లేదు సార్, నిజంగా నాకు తెలిసిన బిగ్ బాస్ ప్యాటర్న్ అయితే కనుక నిజంగానే లేదు సార్. లేదు, నేను ఇప్పుడు కొత్తగా వాళ్ళు చెప్తుంటే నాకే అరే ఎందుకు ఇలా చెప్తున్నారు, నిజంగా ఏమన్నా ఉందా, ఏమన్నా మారిందా అనే ఫీలింగ్ నాకు వస్తుంది సార్. అంటే ఒకే విషయాన్ని పదే పదే Too many people రకరకాల చెప్పినప్పుడు people చెప్తున్నప్పుడు ఇది నిజమేమో అనే ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అవును సార్. సో అది నేను వెళ్ళొచ్చినోడిని నాకు కూడా క్రియేట్ అవుతుంది సార్. అది కామన్ ఆడియన్స్ పోనీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే ఓకే, వెళ్ళొచ్చినోడు నాకు 70 రోజుల హౌస్ లో ఉన్న నీకే డౌట్ వస్తుందంటే మీడియా ఎంత పవర్ఫుల్ అనేది చూడండి. సీరియస్గా సార్, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ట్రూ. అది నేను కూడా నాకు తెలుసు. హాట్స్టార్కి సంబంధించి కానీ నాకు సార్ కానీ ఆ టీంలో పనిచేసే అవును రగన్న ఎంత బాగా చేస్తారు. వాళ్ళు ఎంత మాకే చెప్పరు కనీసం అసలు ఏం జరుగుతుంది అనేది. అవును, రగన్న ఎంత క్లోజ్ ఉన్నా కానీ టీం వాళ్ళు కానీ సార్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు కానీ లేకపోతే కంటెస్టెంట్స్ ఎవరని కానీ ఏది రివీల్ చేయరు. ఆ సీక్రెట్, ఆ ప్రైవసీ ఏదైతే ఉందో అది అలాగే మెయింటైన్ చేస్తారు సార్. అలా చేయబట్టే వాళ్ళు ఇంత బ్యూటిఫుల్ గా సో ట్రూ ఇంత దాకా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఏదైనా సరే అంత చేసేదాన్ని వీళ్ళు ఇలా వచ్చి బ్లేమ్ చేస్తుంటే అదే పాపం వాళ్ళకి అడ్డ కష్టం. అది కాక ఎన్ని కోట్ల రూపాయల వెంచర్, అది ఇన్వెస్ట్మెంట్. అది వీళ్ళు వచ్చి ఇలాగ చాలా ఈజీగా మాడేస్తుంటే నాకు అనిపించేది. అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి బిగ్ బాస్కి వెళ్తే లైఫ్లు మారిపోతాయి అని ఎక్స్పెక్ట్ చేసి నిన్న డిసప్పాయింట్ అయ్యి ఇలాగ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేమో అని నాకైతే అనిపిస్తుంది సార్. కరెక్ట్. దండోరా టైం వద్దాం. నాకు మీ డ్యాన్సులు, మీ బాధతో పనిచేసిన ఎక్స్పీరియన్స్లు అయితే కనుక నాకు భలే నచ్చాయి. మీకున్న బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే లెర్నింగ్ ఫైట్ సీక్వెన్స్ చేశాను కదా సార్. నాకు ఇప్పుడు వరకు నేను సినిమాలో క్యారెక్టర్స్ చేయడం వల్ల నాకు ఏది ఫైట్ సీక్వెన్స్ అంత ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేదు సార్. ఓకే. సో ఆ ఫైట్ చేసినప్పుడు మజా వచ్చింది సార్. ఎందుకంటే చిరంజీవి గారు ఫైట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో గ్యాప్లో ఇచ్చే రియాక్షన్స్ ఇవన్నీ నాకు మజా ఉండేది. నేను అలా ఎరగదీసేద్దాం అనుకుంటే బాబు నీకు అంత సీన్ లేదు, నార్మల్ ఊర్లో ఉన్నాడు, న్యాచురల్ ఫైట్ ఇది అని చెప్పి చేశాం సార్. మొత్తం అన్ని దెబ్బలు తగులుతుంటే చాలా బాగా చేశారు. అయ్యో థ్యాంక్ యూ సార్. నాకు అసలు దెబ్బలు తగులుతుంటే ఐ వాజ్ లైక్ అరే ఏంటి చిన్న సినిమా చిన్న సీన్కి చిన్న ఫైట్ సీక్వెన్స్కి ఇంత ఉంటే అసలు చిరంజీవి గారు వాళ్ళు, బాలకృష్ణ గారు వాళ్ళు సీక్వెన్స్ ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఇంజురీ అయింది అని అంటే మనం చిన్న దెబ్బ తగిలిందా అనుకుంటుంది. కాదు సార్, వాళ్ళు కొన్ని ఇయర్స్ స్ట్రగుల్, వాళ్ళ బాడీ మొత్తం అంతా ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టి ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి ఎంత ఫైట్ చేస్తారు అనేది. సో అది చాలా కష్టం సార్. అది సినిమా మీద చాలా లవ్ ఉంటే తప్ప కరెక్ట్ అది ఆ నిమిషంలో ఏమైనా అవ్వచ్చు సార్, మనకు తెలీదు. సో అది నేను చాలా నేర్చుకున్నాను సార్. అని ఆ తర్వాత నుంచి నందు ఎంటర్ అయిన క్యారెక్టర్ బ్యూటిఫుల్గా చేశాడు నందు, శివాజీ గారు, నవదీప్ అందరు కూడా కిల్డ్. నెక్స్ట్ లెవెల్ అనిపించారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సినిమాలో ఎవరైతే ఒక్కొక్క క్యారెక్టర్ చేశారు సార్ వాళ్ళు ఇండివిజువల్గా చాలా మంచి యాక్టర్స్. కరెక్ట్. సో దానివల్ల ఆ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది సార్. మేబీ అది కొంచెం సేపే ఉన్నా ఆ క్యారెక్టర్ చాలా అంటే మనతో ఇంటికి తీసుకెళ్తాం సార్, అలా ఉంటే ఈ క్యారెక్టర్స్. అది బెస్ట్ పార్ట్ సార్. నిజమే. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు కలగని ఒక ఫీలింగ్ మళ్ళీ మనం దాని గురించి ఒకసారి ఆలోచిస్తే అయ్యో పాపం కదా, అదే ఇలా జరిగి ఉండకూడదు కదా, ఇలా జరిగిలే ఏమై ఉంటుంది, నిజంగా ఆ టైంలో అలా జరిగితే ఏమై ఉంటుంది
అని ఆ డైరెక్టర్ చెప్పిన ఒక క్యారెక్టర్ నాకు భలే నచ్చింది. సార్ యాక్చువల్లీ విరూపాక్షకి ఎలా వచ్చింది అవకాశం అసలుకి? యా నేను ఫస్ట్ అనుభవించి రాజే చేశాను కదా సార్, దానికి వన్ ఆఫ్ ద అసోసియేట్ సాయి అని తను విరూపాక్షకి వర్క్ చేస్తున్నాను సార్. ఓకే. సో ఒకళ్ళని పెట్టి షూట్ చేసాము, మాకు అంత మజా అనిపించలేదు, ఆడిషన్స్ చేస్తున్నాము, వేరే ఇలాగే శ్రీను బ్రో దగ్గర కలిసినప్పుడు ఆడిషన్స్ చేస్తున్నాము, ఒకసారి ఆడిషన్ ఇవ్వు, నీ ఫేస్ ఎందుకో వర్క్ అవుద్ది అనిపిస్తుంది నాకు, బికాజ్ మా వాడు సాఫ్ట్గా ఉండాలి, లాస్ట్కి రివీల్ అయితే అమ్మ దొంగన డాష్ చేయడు అనే ఫీలింగ్ రావాలి అని అన్నారు సార్. అలా ఆడిషన్కి వెళ్ళాను సార్, ఆడిషన్ ఇచ్చాను. దాని తర్వాత కార్తిక్ బ్రోకి నచ్చింది, వెంటనే సుకుమార్ సార్కి చూపిస్తే బాగా చేశాడు, తీసుకోండి, టీవీ లేదు, సినిమా లేదు, ఏమీ లేదు. యాక్చువల్గా కొంతమంది చెప్పారండి సార్, అబ్బాయి టెలివిజన్లో నోన్ ఫేస్ ఎందుకు అని అంటే, సుకుమార్ సార్ ఏం అవసరం లేదు, నేను చెప్తున్నా పెట్టుకోండి అన్నారండి. సుకుమార్ గారు లాంటి వాళ్ళతో మార్కులు ఏం చేసుకున్నారు సీరియస్గా సార్. సుకుమార్ సార్ పుష్ చేయబట్టి నేను విరూపాక్షలో ఉన్నాను, అండ్ విరూపాక్ష అవ్వగానే నాకు పుష్ప 2 ఆఫర్ ఇచ్చింది సుకుమార్ సార్, బట్ మిస్ అయ్యాను. అదే అట్లాంటి ఒకటి పడితే అల్లు అర్జున్ గారి లాగా ఆ పక్కన ఎక్కడే ఉన్నా కూడా యా మెయిన్ నెగిటివ్ లీడ్ సార్ నాది మిస్ అయింది. బగ్గారెడ్డి మెయిన్ హాఫ్ షేవ్ అది సార్. అబ్బా అదెలా మిస్ కొట్టావు? అంటే అంతా ఆడిషన్ అంతా ఓకే అయిపోయింది, అంతా క్యారెక్టర్ అంతా ఫైనల్ అయిపోయింది, లుక్ టెస్ట్ అన్నీ అయిపోయింది, 3 months జర్నీ ఉండింది, అంత అయిపోయిన తర్వాత సెట్కి వెళ్ళామండి సార్, షూట్కి. ఇంకా మన షార్ట్ వస్తుంది నెక్స్ట్ షార్ట్ అని, సాంగ్స్ సీక్వెన్స్ అవ్వగానే నా ఎంట్రీ సార్. సో 3 days 4 days అలా వెళ్ళాను, షార్ట్ రాలేదు, కట్ చేస్తే అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ అయ్యి లొకేషన్లో ఒక 3 months షూటింగ్ ఆపారు సార్. అల్లు అర్జున్ గారికి చిన్న బ్యాక్ స్ప్రెయిన్ అయ్యి ఆపితే, సరే మళ్ళీ 3 months తర్వాత ఉంటుంది రవి షూట్ అని చెప్పారు సార్. లైక్ ఓకే 3 months ఖాళీగా ఉన్నాం అనుకునే టైంకి దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్, లవ్ మీ ఇఫ్ యు డేర్కి. ఓకే. సో అక్కడ ఏంటంటే అది క్యారెక్టర్ విన్నప్పుడు ముగ్గురే ఉన్నాం క్యారెక్టర్స్, హీరో హీరోయిన్, నేను సెకండ్ లీడ్ లాగా, అండ్ పిసి శ్రీరామ్ గారు కెమెరామ్యాన్, కీరవాణి గారు మ్యూజిక్, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. అంటే ఇంకా అలాంటిది ఆపర్చునిటీ మళ్ళీ వస్తుందా, ఎలా ఖాళీగా ఉన్నాం కదా, ఒక 20 daysలో ఫినిష్ అయిపోద్ది అని కమిట్ అయ్యాను సార్. అనుకోకుండా పీసీ సార్కి హెల్త్ ఇష్యూ వచ్చి షూట్ నేను ఒక 18 days చేశాక పోస్ట్ పోన్ అయింది సార్, ఇంకొక 5 days ఫినిష్ చేయాలి. కట్ చేస్తే అక్కడ షూట్ స్టార్ట్ అయిపోయింది పుష్ప 2. ఎట్ ఏ టైం పీసీ సార్కి డేట్స్ ఇచ్చారు, అక్కడ పుష్ప 2 స్టార్ట్ అయింది. ఇంకా నాకు చాయిస్ లేకుండే సార్, చాలా ట్రై చేసాము. అయ్యో సుకుమార్ గారిది అలా మిస్ అయ్యారా? పుష్ప 2 మిస్ అయినా రవికృష్ణ మాకు హెడ్డింగ్ దొరికేసింది. అయ్యా సార్. సో అలా మిస్ అయింది సార్, ఇంకేం చేయలేకపోయాను. బట్ సార్ని దాని తర్వాత కలుస్తాను ట్రై చేశాను కానీ అవ్వలేదు సార్. సార్కి వెళ్ళి సారీ చెప్పాలి పట్టుకొని. కలవలేదు తర్వాత? కలవలేదు సార్. ఎందుకు అంటే సార్ బిజీ ఉన్నారు, ఇంకా నేను షూట్ ఇక్కడ వర్క్ చేస్తాను, అండ్ అక్కడ సార్ పుష్ప 2లో బ్యాక్ టు బ్యాక్ వర్క్లో బిజీ ఉన్నారు సార్. సో ఇంకా రిలీజ్ ఆ టెన్షన్లో ఉండే సార్, ఇంకా కలవటానికి అవ్వలేదు. ఇంకా ఇప్పుడు ట్రై చేస్తా ఉన్నాను సార్ స్టిల్. మీ క్యారెక్టర్ కాకుండా మీరు చూసిన దండోరాలో విచ్ వన్ ఈస్ ద బెస్ట్? శివాజీ గారి క్యారెక్టర్. శివాజీ క్యారెక్టర్ నాకు, అంటే శివాజీ గారి క్యారెక్టర్ నాకు నిజంగా ఏజ్ మెచ్యూరిటీ ఉండి, ఈ క్యారెక్టర్ మొత్తంలో నువ్వు ఏదైనా చూస్ చేసుకుంటే నేను శివాజీ గారి క్యారెక్టర్ చూస్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది ఆర్క్. నిజంగానే. మీ పక్కన చేసిన అమ్మాయి నేను మాట్లాడితే ముద్దడుగుతున్నారు. పక్కన పనిచేసిన అమ్మాయిని అడగలేదు సార్, నా క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఆ అమ్మాయి క్యారెక్టర్ అడిగింది. ఓకే ఓకే, మీ క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్. అమ్మ సార్ ఇది ఎట్లయిన అవుతుంది సార్. యా సార్, అంటే ఆ క్యారెక్టర్ క్యూట్ గా ఊర్లో లవ్ లో ఉన్నవాళ్ళు అండ్ ఆ ఏజ్ గ్రూప్ లో వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఛాన్స్ దొరికినా సరే ఒక్క ముద్దు పెట్టు ప్లీజ్. ఈ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ రవి క్యారెక్టర్ కి వాడు ముద్దు పెట్టడానికి ట్రై చేయడు, ముద్దు ఇవ్వమని జెన్యున్ గా అడుగుతా ఉంటాడు. సో అది బ్యూటిఫుల్ థింగ్. సో మణికా చేసింది సార్ తను ఫస్ట్ ఫిలిం, చాలా బాగా. ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఫిలిం షార్ట్ ఫిలిమ్స్ అవి చేశారు, చాలా చాలా బాగా చేసింది. చాలా బాగా చేసింది అమ్మాయి కూడా. మీ పక్కన మీరేమో అలా కలర్ఫుల్ గా మంచి మంచి చిరంజీవి గారి లాగా రెడీ అయ్యి బైక్ గీక్ హడావుడి చేస్తుంటే ఆ అమ్మాయి కూడా పక్కన చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా సపోర్టివ్ యాక్టర్ అండ్ చాలా బాగా చేశారు సార్. కానీ నాకు మీరు ఫస్ట్ ఇలా సిగరెట్ తాగుతున్నప్పుడు ఇతను సిగరెట్ అలవాటు లేదని నాకు అర్థమైపోయింది. దొరికిపోయారు మీరు. మా డాడీ సేమ్, మా డాడీగా ఆ షార్ట్ చూపించాను సార్. మా డాడీ ఒకప్పుడు స్మోక్ చేసేవాడు. ఏం రావట్లేదురా నీకు, నా స్టైల్ ఏమీ రాలా, కష్టం ఇలా అయితే తాగమంటారని వద్దొద్దు చెప్తున్నాను. అంటే సిగరెట్ తాగినప్పుడు అది ఆ ఫీల్ ఉంటుంది రా, నీ దగ్గర అది లేదు అంటున్నావు అంతే. సో మీరు ఇప్పుడు అది చెప్తుంటే నిజమే, ఈసారి నెక్స్ట్ టైం అది కరెక్ట్ చేసి. అంటే కొంచెం నెక్స్ట్ మీరు చేయబోయే సినిమాలు ఏంటండి? SYG అని ప్రైమ్ షో వాళ్ళది, సంబరాలు ఏటికట్టు ఒకటి, తేజ్ అన్నతో కాంబినేషన్. యా సార్. సో డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ రోల్ అవుతుంది సార్ నా కెరియర్లో. తేజ్ కూడా చాలా బెస్ట్ రోల్ అని చెప్తున్నాను. 100% సార్. నేను ఎవ్రీడే తేజ్ అన్న ఎన్ని డేస్ వర్క్ చేశారు, నేను వర్క్ చేశాను కాబట్టి ప్రతి షాట్ నేను కళ్ళ ముందు చూశాను కాబట్టి చెప్తున్నాను సార్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్. అన్న కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఐ ఫీస్ట్ ఉంటుంది, అండ్ సినిమా లవర్స్కి ఒక బిగ్గెస్ట్ ఫిలిం ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయితే అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. సూపర్. సాయి దుర్గా తేజ్
Yes. ఎలా ఉండింది ఆయనతో జర్నీ? అన్న బంగారం సార్, బంగారం అంటే బంగారం. అంటే విరూపాక్ష అప్పుడు వర్క్ చేసినప్పుడు నాకు అంత పర్సనల్ ఇంటరాక్షన్కి ఛాన్స్ లేకుండే, నేను కొత్తోడిని, అన్నని చూసి భయపడుతూ ఉండేవాడిని. బట్ ఇక్కడైతే కనుక నేను డే మొత్తం స్పెండ్ చేసేది అన్నతోనే. రే ఎక్కడ నేను ఒకవేళ పొరపాటున ఎక్కడన్నా కూర్చుని ఊరికే ఫోన్ నొక్కుంటున్నా, రే రా అని చెప్పి అన్నతో పాటు కూర్చోబెట్టుకుని అన్న ఏమైనా తింటున్నా సరే నాకు ఇచ్చి, సో చాలా బాగా చూసుకుంటారు. అండ్ బంగారం సార్ నిజంగా, మేలిం బంగారం సీరియస్గా సార్. నాకు ఎంత ఇష్టం. నాకు పర్సనల్ గా అంటే నేను ఎక్కువ చూసాం, అమ్మో పట్టుకు నలిపేస్తారు అంతే. ఇంకా నాకు మా టైటిల్ గ్లిమ్స్ లాంచ్ చేయడానికి వచ్చినప్పుడు చెప్పారు సార్ రామ్ చరణ్ గారు, వీడిది బండ ప్రేమ అని చెప్పారు. ఆ మాట అది నిజంగా నిజం సార్. రామ్ చరణ్ గారు అన్నది, రామ్ చరణ్ గారు అన్నని అన్నారు తేజు అని, తేజుది బండ ప్రేమ అని. అది నిజంగా లవ్ అంతా చాలా హానెస్ట్గా ఉంటుంది మాట్లాడేది, కానీ ఆయన మాట్లాడే 4 మాటలైన ఎంత బ్యూటిఫుల్ గా, చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడారు. ప్యూర్ సోల్ సార్, ప్యూర్ సోల్ అంటే ప్యూర్ సోల్ నిజంగా. ఇంకా వంట పట్ల ఆయనకి అది ఇంకా అన్నకి అలా వంట పట్టకూడదు. బికాజ్ అన్న ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది సార్, చాలా పాజిటివ్ గా. అంటే ఏదో నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంటుంది. కానీ చిరంజీవి గారి మేనల్లుడు, పవన్ కళ్యాణ్ గారి మేనల్లుడు, పవన్ కళ్యాణ్ గారు పెంచారు ఇట్లా. అసలు ఇండస్ట్రీలో అంత మంచి పొజిషన్ లో ఉన్న హీరో ఇలాంటి అన్ని ఒక్కటి కూడా మైండ్ లో లేకపోతే ఎలా ఉంటారు అనే దానికి ట్రూ ఎగ్జాంపుల్ తేజు అన్న సార్. మీరు ఇప్పటివరకు చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ కలిసారండి? కలిస్తే ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? కలిసాను సార్. బట్ పర్సనల్గా నేను ఏంటి అంటే డే 1 నుంచి సార్ని కలిస్తే నా వర్క్ త్రూని వెళ్ళి కలవాలి. ఇప్పుడు కోట్ సినిమా చూసి సార్ పిలిచి మాట్లాడారు కదా సార్, అలా ఒక మంచి టైం చూసుకుని కలవాలి అని ఎప్పుడైనా కలిస్తే సార్ నేను మీ ఫ్యాన్ సార్ అని చెప్పి అలా ఒక 10-15 టైమ్స్ కలిసాను సార్. బట్ సార్తో పర్సనల్ ఇంటరాక్షన్ ఎప్పుడు లేకుండే సార్. ఇప్పుడు వస్తుంది దండోరా టైం తర్వాత పిలిచి నిజంగా పిలిచి ఒకవేళ నిజంగా ఆయన చూస్తే, ఆయన బిజీగా ఉన్నారు మనశంకర వరప్రసాద్ దానిలో, ఒకవేళ కనుక లేకపోయి ఉంటే ఆయన కనుక నిజంగా చూస్తే మిమ్మల్ని పిలుస్తారులేండి. అయ్యో థ్యాంక్ యూ సార్. నిజంగా ఆ అవకాశం వస్తే కనుక సార్ని హగ్ చేసుకుని ఇంకా అది దేవుని చూసిన ఫీలింగ్ ఉంటుంది కదా సార్, నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది గురించి ఊరికే మాట్లాడితే కొంతమంది హీరోల గురించి అడుగుతాను, కొంచెం ఫాస్ట్గా అలాగా ఏమన్నా చెప్తారా? యా సార్. చిరంజీవి గారు డెడికేషన్, అల్లు అర్జున్ గారు ట్రూ హార్డ్ వర్కర్ అంటారు సార్. రామ్ చరణ్ స్టైల్ సార్, ఆ స్వాగ్. బాలయ్య ప్రాపర్ మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ సార్. నిజంగా అంటే ఒక డైలాగ్ చెప్పాలన్నా తొడగొట్టాలన్నా వేరే ఇంకెవరు చేసినా సరే అది సెట్ అవ్వదు సార్. అండ్ బాలయ్య బాబు గారి పర్సనల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నాకు పిచ్చిష్టం సార్. ఆయన ఎంత జెన్యున్ కాకపోతే అంత ధైర్యంగా ఎలా మాట్లాడతారు అసలు, చిన్న పిల్లోడ్లాగా అని. అది చాలా మందికి, తక్కువ మందికి ఉంటుంది సార్ ఆ గట్స్. మన వల్లే అవుద్ది అంటారు చూసారు ఆ కాన్ఫిడెన్స్. కూడా అక్కడ 2 ఫంక్షన్ లో నన్ను చూసుకొని నా పొగరు, నన్ను చూసుకొని నా ధైర్యం, అదే. సో అది చాలా తక్కువ మందికే ఉంటుంది సార్, అది లిమిటెడ్ పీపుల్. అందులో ఒకటి బాలయ్య గారు. ప్రభాస్ గారు ఆ స్టేచర్ అంటారు కదా సార్, ఒక కింగ్. ఆయన వాక్ చేసి వస్తుంటే ఆ ఆరా. మహేష్ బాబు గారు గుడ్ లుకింగ్ సార్. అల్లు అర్జున్ గారు చెప్పేశారు. రవితేజ గారు ఎనర్జీ. యా సార్. విజయ్ దేవరకొండ గారు స్టైల్ సార్, స్వాగ్. నేను కింగ్డమ్ చేశాను, చిన్న క్యారెక్టర్ చేశాను. నాకు కింగ్డమ్ చేసిన రోజులు విజయ్ గారిని చూస్తే అసలు అరే భలే ఉన్నారు కదా, అసలు ఆ స్టైల్ స్వాగ్, మనిషి వాక్ చేసుకుని వస్తుంటే అలా చూడాలనిపిస్తుంది సార్. సో నాకు మంచిగా అనిపించేది. హీరోయిన్స్లో బాగా ఎవరు ఇష్టం మీకు? నాకు పూజా హెగ్డే గారు అండ్ దీపికా పడుకునే. వెరీ నైస్. ఇప్పుడు రాబోయే సినిమాల్లో మళ్ళీ మీ రిలీజెస్ ఎప్పుడు ఉంటాయండి? ఆల్మోస్ట్ ఇప్పుడు నేను లీడ్గా చేసేది కూడా సమ్మర్కి వస్తుంది అనుకుంటున్నాను సార్. అండ్ SYG ఇంకా డేట్ అనౌన్స్ చేయాలి సార్. చేస్తారు నాకు తెలిసి మార్చి ఏప్రిల్లో రావచ్చేమో. సార్ అంటే ఇప్పుడు షూటింగ్ ఎండింగ్లో ఉంది సార్ ఆల్మోస్ట్. సో క్లైమాక్స్ షూట్ అయిపోతే ఇంకా సినిమా డన్ సార్. కానీ అది ఏదో చేయబోతున్నారు అనేది మాత్రం బాగా తెలుస్తుంది. 100%. ఆ చిన్న టీజర్ గ్లిమ్స్ చూసినప్పుడే అమ్మా, అందుకనే మనోడు ఏమవుతుంది ఆ బాడీ అన్న ట్రాన్స్ఫర్మేషన్ అయితే క్రేజీ చేస్తారు. అంటే అప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత అన్న కొంచెం చబ్బి అయ్యారు ఆ టాబ్లెట్స్ ఇంటేక్ వాటి వల్ల. బట్ దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఫిలింకి క్రేజియస్ట్. అండ్ అన్న పడ్డ కష్టం నేను కళ్ళ ముందు చూశాను సార్. అన్నకి ఏంటంటే టీ అలవాటు సార్, అలాంటిది టీ లేదు, ఏమీ లేదు, ఆఖరికి వాటర్ కూడా ఉండేది కదా సార్ ఆ 6 ప్యాక్ చూపించడానికి. ఆ మనిషి అలాగా నీరసంగా కూర్చుని షార్ట్ అనగానే మళ్ళీ వెళ్ళి ఆ కష్టం చూశాను సార్. అది హ్యాట్స్ ఆఫ్. ఒక ప్రాపర్ డెడికేటెడ్ యాక్టర్కి మాత్రమే ఉంటుంది. అది తేజ అన్న నేను చూశాను సార్. మీ ప్రొడ్యూసర్ గారి గురించి ఒక మాట మాట్లాడదాం సార్. బెన్నీ బ్రో. అంటే సినిమా అంటే ప్యాషన్ అందరికీ ఉంటుంది సార్. బట్ ప్రాపర్ సినిమా లవ్వర్
డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమా అనేది కథను నమ్మి ఇది చెయ్యాలి అని చేసే ప్రొడ్యూసర్స్ అంత గట్స్ చాలా తక్కువ మందికి ఉంటుంది సార్. ఈ కథకి ఇది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు నమ్మటం చాలా కష్టం సార్. ఇలాంటి కథలను నమ్మాలి అంటే కనుక చాలా గట్స్ కావాలి. బికాస్ ఇట్స్ ఆల్ మనీ బేస్డ్ సార్. ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు పెట్టాలి అంటే నాకు ఎంత ఇష్టం ఉన్నా సరే అది చాలా కష్టం సార్. అది అంత గట్స్ ఉన్న పర్సన్ బెన్నీ బ్రో. ఆయన సినిమా ఏం మాట్లాడిన కాన్వర్సేషన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సినిమానే ఉంటుంది సార్. అంత గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాంటి వాళ్ళకి మనీ రావాలి, ఇంకా మంచి సినిమాలు ఇలాంటి గ్రౌండెడ్ సినిమాలు తీసుకురావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. సీరియస్. వెరీ నైస్. మీ పర్సనల్ లైఫ్లో మీ లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్? నేను అరేంజ్డ్ మ్యారేజ్. అదేంటబ్బా ఇంత లవర్ బాయ్ లాగా ఉంటావు, ఇవి అంత హడావుడి? మనకు అంత సీన్ లేదు సార్. లేదా అది కూడా అమ్మా నాన్న చూసి పెడతావే? 100% వాళ్ళు చూపించిన వాళ్ళు చేసుకుంటుంది సార్. అంతే. ఎప్పుడు అది మేబీ ఇప్పుడు దండోరా సక్సెస్ అయితే ఇంకా చేసుకుంటాను ఇంట్లో వాళ్ళకి చెప్పి మేనేజ్ చేస్తాను సార్. 3 years నుంచి సినిమాల్లో ట్రై చేస్తున్నాను. కానీ నిజంగా చెప్పు, ఇంత మామూలు వాళ్ళకి లవ్ లెటర్లు వస్తుంటాయి, నీకు రావా? వస్తాయి సార్, కానీ ఇంక మనది ఏంటి అనేది మైండ్లో పెట్టుకుని లేదు సినిమా కొట్టాలి, సినిమా చేసేందరికి ఇలాంటి అన్ని డీవియేషన్స్ ఉండకూడదని నా పని నేను చేసుకుంటాను. అది డీవియేషన్ అంటారా? అంటే సమ్టైమ్స్ ఇట్ హెల్ప్స్ అండ్ సమ్టైమ్స్ ఇట్ డీవియేషన్ కూడా అవ్వచ్చు కదా సార్. కానీ ఇంతమంది ఉమెన్స్తో మనం పనిచేస్తూ ఉంటాం కదా, ఎక్కడైనా ఏమి కనెక్షన్ రాలేదా సార్? రాలేదు. నిజంగా చెప్పండి. నిజంగా సార్. అయ్యో జెన్యూన్ గా మాట్లాడుకున్నాం సార్ మనం. ఫ్రెండ్లీ టాపిక్స్. నాకు ఆ బాండ్ ఎవరితోనూ అనిపించలేదు సార్. బట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు సార్. సో వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్. త్వరలో మీ పెళ్ళికి కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్ట్గా పెళ్ళి ఇచ్చారు. అవును మరి, ఇంకెందుకు, ఎట్లాగ ఇంట్లో వాళ్ళు చూపించింది చేసేసుకోవడమే కాబట్టి మీకు తగ్గోళ్ళు ఎట్లాగే దొరుకుతారు తగ్గట్టుగా. అయితే మీ అమ్మ నాన్న గురించి ఒక్కసారి తెలుసుకోవాలని సార్. ఎందుకంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చేవాళ్ళు ఎలా రాగలుగుతున్నారు అనేది నా పాయింట్. సార్ మా ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ సార్. ఆర్టీసీ డ్రైవర్? అవును సార్. ఆర్టీసీలో వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు రిటైర్ అయిపోయారు సార్. మమ్మీ హౌస్ వైఫ్. సో ప్రాపర్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్ నేను. ఓకే. అయితే అనిల్ రావిపూడి గారి ఫాదర్ కూడా సార్. అదే నాకు తెలుసు, మీరు చెప్తుంటే నాకు అర్థమైంది. పాప ఆయన చెప్తుంటే ఆ ఎమోషనల్ బాండ్, అనిల్ గారి మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. అంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి అందరం వస్తాం. 100%. ఆ పాయింట్ చెప్పినప్పుడు చాలా బాగా మాట్లాడేవారు. అంటే అందరూ చెప్తారు సార్, అందరు పేరెంట్స్ డెఫినెట్గా కష్టపడి పెంచారని. మేము ముగ్గురం. సో మా డాడీ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఆయన ఎంత ఫైట్ చేసి పెంచారు. సో ఎండ్ ఆఫ్ ది డే నేను ఇండస్ట్రీకి వెళ్తానన్నప్పుడు అరే ఈడేదో కొంచెం చదువుకుని నన్ను మంచిగా చూసుకుంటాడు, కొంచెం ఫ్యామిలీని సపోర్ట్ ఇస్తాడు, ఈ షోల్డర్ ఇస్తాడు అనుకునే టైంకి ఇండస్ట్రీ అంటున్నాడు అని పాపం భయపడ్డారు. బట్ ఇంకా నేను ఫస్టే అందుకే నాకేంటంటే ఎక్కువ రోజులు టైం తీసుకోకుండా అందుకే ఫస్ట్ సీరియల్స్లో సెటిల్ అయిపోవడానికి రీజన్ అదే సార్. అదే ఆయనకు ఒక ధైర్యంగా ఉండాలి, నేను ఆయనకి ఫినాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వాలి అని. సో అది సార్. మీ అక్క చెల్లి అందరు కూడా హ్యాపీనా ఇప్పుడు? 100% మిమ్మల్ని చూసుకొని 100%. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంకా ఏదైనా ఫంక్షన్కి ఫ్యామిలీ ఫంక్షన్ వెళ్ళానంటే స్పెషల్ అటెన్షన్స్. రవి వాళ్ళ అక్క, రవి వాళ్ళ చెల్లి అని. సో డెఫినెట్గా వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు సార్. మీకు ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్ ఏదండి? నాకు పర్సనల్గా స్నో ప్లేసెస్ అంటే చాలా ఇష్టం సార్. సో ఇండియాలో ఉన్న స్నో ప్లేసెస్ అని కాశ్మీర్ అన్ని రెగ్యులర్గా నాకు ఎప్పుడు నా గ్యాప్ దొరికిందంటే కనుక వెళ్తాను. అండ్ స్విట్జర్లాండ్ వెళ్ళాలని నాకు ఉండేది సార్. సో ఇంకా అక్కడికి వెళ్ళలేదు, అది చూసి వెళ్ళాలి. ఓకే. అయితే మీ సంపాదనలో ఎక్కువ భాగం మీరు దేనికోసం వినియోగిస్తారండి? ఫ్యామిలీ సార్. ఫ్యామిలీనే. నాకు ఎంత వచ్చినా ఇప్పుడు నాకు 1 lakh వచ్చింది అంటే దాంట్లో 90,000 ఇంటికి వేసి నేను 10,000 నాకు పెట్టుకుంటాను. అంటే ఏముంటాయి ఖర్చులు? నాకు పెద్ద ఏమి ఉండదు సార్. నాకు మా అయితే బట్టలు కొనుక్కుంటాను, కార్లో పెట్రోల్ కొట్టించుకోవాలి అంతే. అయితే నేను కొన్ని అడుగుతాను. 1 word అబౌట్ దండోరా అంటే ఏం చెప్తారు సార్? కాంటెంట్ సార్. కథ బేస్డ్ వచ్చిన సినిమా సార్. సో అలాంటి చాలా తక్కువ సినిమాలు వస్తాయి. సో డెఫినెట్గా 2025లో వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ కాంటెంట్ ఫిల్మ్ అని నమ్ముతాను సార్. మర్చిపోలేని ఫ్యాన్ మూమెంట్? చిరంజీవి గారి ముందు చిరంజీవి గారి సాంగ్ పర్ఫామ్ చేశాను సార్ ఒకసారి మా టీవీలో. అండ్ బిగ్ బాస్ ఫినాలే అప్పుడు సార్ నోటేమట రవికృష్ణ అని అన్నారు. నాకు అసలు ఒక్క నిమిషం బాడీ అంతా గూస్ బంప్స్ వచ్చినాయి సార్. సార్ ఇంటరాక్షన్ ఫినాలే అప్పుడు చెప్పారు, మన వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చావు అన్నప్పుడు ఐ వాజ్ లైక్ సార్ వ్యాలిడేషన్ చాలు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది సార్. ఇండస్ట్రీకి వచ్చినందుకు అట్లీస్ట్ 1% అచీవ్ చేశాను అనే ఫీలింగ్. వెరీ నైస్. అందుకే ఆయన దగ్గర నుంచి ఆయన చూసుకుంటూ వచ్చినాడు, మళ్ళీ ఆయనే మిమ్మల్ని గుర్తించి అలా మాట్లాడటం అనేది పెద్ద చాలా బాగా అనిపించింది సార్. బిగ్ బాస్ ఇంపార్టెన్స్ ఉందంటారా, మూవీస్కి ఇంపార్టెన్స్ ఉందంటారా? నాకు 100% ఎనీ డే మూవీ సార్. ఆ మూవీకి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద స్టెప్ బిగ్ బాస్ అంతే. సక్సెస్ మంత్రం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? హార్డ్ వర్క్ అనుకుంటాను సార్. నేను ఇంకా అదే నమ్ముతాను, నేను అదే చేస్తున్నాను. మీ ఫేవరెట్ సీరియల్? వరోధిని పరిణయం.
ఫేవరెట్ రోల్ ఇన్ సీరియల్ పార్దు పార్దు వరద వరది పడినాయి. డెఫినెట్ గా మొగల్ రేకులు దుర్గా సార్ నా కెరియర్ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఎప్పుడు టాలెంటెడ్ పీపుల్ తీసుకొచ్చి ఇలా కూర్చోబెడతా ఉంటాను. మీ టాలెంట్తోని దండోరాలో నా మనసు దోచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులు కూడా మనసు కూడా దోచుకుంటారు. ఎంజాయ్ చేయండి మీరంతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. ప్లీజ్ డు వాచ్ దండోరా. ఈ ఇయర్ ఎండ్కి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాతో వస్తున్నాము. మీ అందరికి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్, లవ్, డ్రామా, ఎమోషన్ అండ్ ఒక ప్రాపర్ స్టోరీ బేస్డ్ సినిమాతో వస్తున్నాము. సో మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. ప్లీజ్ సపోర్టింగ్ దండోరా. థ్యాంక్ యూ.